ఉదయకాల సమయంలో క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం అని ఒక మెసేజ్ని చెప్పాను నేను. గుర్తుందా మీకు? ప్రైజ్లో దాన్ని నేను కంటిన్యూ చేస్తానని చెప్పాను. ఈ రాత్రి వేళ ఒక వాక్యం చదువుదాం. యాకోబు రాసిన పత్రికలో మరొక వాక్యం జ్ఞాపకం చేస్తాను నేను. 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనం 14 కానీ చదువుదాం. 14 నుంచి 27 దాకా చదువుదాం. చదవడం ఒకరు పెద్దలుగా. చాలు. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. కూర్చుదాం. కృప కలుగును గాక. ఈ రాత్రి వేళ అయ్యా ఎవరిని పల్లెటి కనబడేటట్టు కూర్చుని అందరూ. సంగమా, ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాదని బైబిల్ చెప్పబడింది. ప్రయాసపడండి అని హెచ్చరిక చేయబడింది. ప్రయాసపడండి, అది వ్యర్థం కాదు అని దేవుడు చెప్పాడు. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధులే, శరీర సంబంధులు శరీర సంబంధులే. మనం ఆత్మ సంబంధులుగా ఉండటానికి పిలువబడ్డాం. శరీర సంబంధులు శరీర సంబంధులే, ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధులే. రెండు చాలా తేడా ఉంది. కాబట్టి ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హాం గారు, ఆయన ప్రవక్త అని నమ్మటానికి కూడా నీకు లేఖనములో నుండి విశ్వాసం కావాలి. ఆయన ప్రవక్త అని నమ్మటానికి లేఖనముల నుండి ఆయన వచ్చాడనే ఆ లేఖనముల మీద విశ్వాసం నీకు ఉన్నప్పుడే అతని ప్రవక్త అని నువ్వు నమ్ముతావు. యేసు ప్రభువారు దేవుడని నువ్వు ఎలా నమ్మగలవంటే, లేఖనాల్లో నుండి ఆయన రుజువు చేయబడ్డప్పుడే యేసు ప్రభువారని దేవుడని కూడా నువ్వు నమ్మగలవు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు భూమి మీదకు వచ్చిన ఆ మొదటి రాకడలో ప్రతి ఒక్కరికి ఆయన ప్రశ్న అయితే ఆయన జవాబుగా ఈ మాట మాట్లాడాడు. నేను ఎవరో అని కంగారు ఉంది మీకు, గలిబిలి ఉంది, గందరగోళం ఉంది మీ లోపల, అది నాకు తెలుసు. నేనెవరో మీరు తెలుసుకోగూరితే, మీరు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సియా ఏ క్రియలైతే చేస్తాడో ఆ క్రియలు చేయకపోతే నువ్వు నన్ను నమ్మొద్దు. మీరు ఇది అంతర్గతంగా మాట్లాడిన మాట. మీరు దేవుడి కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన చేసే క్రియలు నేను చేయకపోతే మీరు నన్ను నమ్మొద్దు. ప్రైజ్ ది లార్డ్. నన్ను బట్టి నమ్మకపోయినా నా క్రియలను బట్టి అయినా మీరు నమ్మండి అన్నాడు. వాస్తవానికి ఆయన వ్యక్తపరిచిన క్రియలు ఏంటంటే
మెస్సయ్య సూచనలను వ్యక్తం చేశాడు. వాటినైనా చూడండి మీరు అన్నాడు. మెస్సయ్య సూచనలను వ్యక్తపరిచాడు. వాటినైనా చూడండి మీరు, చూసి నమ్మండి అన్నాడు. అర్థమైంది ఈ మాట మీకు? ఆ గడియ మెస్సయ్య వస్తున్నాడు అని మొదటి రాకలు ఎదురు చూసినప్పుడు ఆయన మెస్సయ్య అని చెప్పుకోకుండా ఒక్క స్త్రీతో చెప్తాడు, సమరీ స్త్రీతో చెప్తాడు. ఆ మాట బయలుపరచబడిన ఆ హృదయానికి చెప్తాడు, నేనే మెస్సయ్యనని. కానీ శాస్త్రుల పరిచయాలకి చెప్తాడు ఆయన, నా క్రియలను బట్టాన మీరు నమ్మండి అన్నాడు. ఈ కాల ప్రవక్త 7వ దూత విలియం మేరన్ బ్రనహాం గారని ఒక అబద్ధ బోధకుడని ప్రపంచం అంతా కూడా ఎక్కువస్తూ ఉంది. ఈ నరసరాపేటలో ఉన్న, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేకమైన సంఘాలు మనకు ఒక ముద్ర వేశారు. రాబోతున్న దినాల్లో మన చర్చిల మీద కూడా వాళ్ళే దాడికి వస్తారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఆ బజరంగ దళాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే డేంజర్ అయిన వారు, మనకి అపాయకరమైన వారు ఎవరంటే సంఘ శాఖలు. మర్చిపోద్ది మాట. ఇది ప్రవక్తన్నాడు కాబట్టి నేను మరలా అంటున్నాను. నేను అది నా మాట కాదు, ప్రవక్త మాట. అది వాళ్ళే మన దగ్గరికి వచ్చి మన వర్తమానం చెప్పకుండా ఆపేది, మన మీదకి తగాదుకు వచ్చేది, మనల్ని కొట్టేది, మన ప్రభావం లేకుండా చేసేది, మన సాక్ష్యాలకు తూట్లేసేది, మన ఆ జీవం కలిగిన మాటలు కేకలేసిన అవి వినపడకుండా చేయడానికి ప్రయత్నం చేసేది వాళ్ళే. నువ్వంత తక్కువ అంచనా వేయకు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అయితే ప్రవక్త అంటాడు ఆయన 7వ దూత, లేదా ఏలియా. మలాకి 4వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం, ప్రకటన 17లో ఉన్న ప్రవచనం ఆయనే అని ఆయన నోటితో చెప్పకుండా క్రియల ద్వారా వ్యక్తం చేశాడు. క్రియల ద్వారా వ్యక్తం చేశాడు. 7వ దూత సమస్త మర్మమును ముగిస్తాడన్నాడు. ఆ క్రియలు చేసి చూపించాడు ఈయన 7వ దూతని. ఆ కారణం చేత ఈయన బైబిల్లో ఉన్న దూత అని ప్రపంచం నమ్మింది. అవిశ్వాసం నమ్మకపోతే సమస్య లేదు. విశ్వాసం నమ్ముతాడని దేవుడు చెప్పాడు, విశ్వాసం నమ్మాడు. ఈరోజు మనం నమ్మే ఇక్కడికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకి వర్తమానము ఆ వాక్యంలో నుండి వచ్చింది కాబట్టి నమ్మాం. సొంత జ్ఞానముతో, తెలివితేటలతో వచ్చిన వర్తమానం కాదు ఇది, వాక్యములో నుండి వచ్చిన వర్తమానం ఇది. ఈయన 7వ దూతని మనము ఆ రుజువులతో నమ్మాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన క్రియలు చేశాడు. ప్రవక్త బ్రహ్నం గారికి జోసెఫ్ బ్రహ్నం పుడతాడని చెప్పినప్పుడు శారా పుట్టింది. అప్పుడు ఒక ఆయన వచ్చి ముఖం మీద ఒక మాట అన్నాడు, శారా పుట్టేసరికల్లా ఆడ జోసెఫ్ పుట్టాడని ముఖం మీదే అని వెళ్ళాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, ఎన్నో దర్శనాలు నేను చూశాను, ఇప్పటికి ఏది తప్పిపోలేదు. ఆ తప్పిపోకుండా చేసిన దేవుడు, ఆ దర్శనాలన్నీ రుజువు చేసిన దేవుడు, ఇది కూడా సత్యమని ఆయన ఖచ్చితంగా రుజువు చేస్తాడు. నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు. మిడా గారు ఆ శారా కన్న తర్వాత ఏంటండి అంటే, ఆయన ఎన్నడూ తప్పిపోడు మిడా, ఆయన తప్పిపోడు. ఆయన మాటిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన ఎన్నడూ తప్పిపోడు. నేను నమ్ముతున్నాను జోసెఫ్ పుడతాడని. అప్పటికి ఆమెకు 2 ఆపరేషన్లు అయిపోయినాయి. డాక్టర్లు అన్నారు ఈమెకి అసలు బిడ్డలు ఈసారి పుట్టడానికి లేదు, ఆమె గర్భసంచి వీక్ అయిపోయింది అని అన్నాడు. డాక్టర్కి ఈయనకి వాదన, పుట్టరు ఇంక పిల్లలు. ఈయనంటాడు పుడతారు. అలాంటి వాదంతో కట్ అవుతుంది. ఆయన అంటాడు ఈమెకి ఆ గర్భసంచిని అక్కడ ఉన్నదాన్ని నేను ముడేసేస్తాను,
ఈమెకి ఇంకా పిల్లలు పుట్టకుండా చేస్తానని చెప్తాడు. నువ్వేమన్నా చేసుకో, ఆయనకుంది. ఆయన మాట ఇచ్చాడు, ఆయన నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటాడు, ఇది బైబిల్లో ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ కృప కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము పిల్లల్ని ఇస్తానన్నాడు. శారమ్మంది ఆయన వచ్చేలోపు నేను అక్కడ ఉండేది కానీ ఇదిగో ఈ దాసిని తీసుకెళ్ళు, ఈమె ద్వారా నీకు ఏమైనా పిల్లలు కలుగుతారు అన్నాడు. తీసుకెళ్తే పిల్లగాడు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇస్మాయిల్ పుట్టాడు. ఆయన అన్నాడు, ఇస్మాయిల్ పుట్టిన ఇతను కాదు నాకు పుట్టాల్సినవాడు, నాకు వాగ్దాన కుమారుడు ఈయన కాదు. ప్రైజ్ ది లార్డ్. శారా పుట్టిన తర్వాత అన్నాడు, నేను శారా కొరకు ఎదురు చూడలేదు, ఆమేన్, నేను జోసెఫ్ కొరకు ఎదురు చూశాను అన్నాడు. జోసెఫ్ తర్వాత ఒకరోజు పుట్టినప్పుడు బాగా నవమాసాలైనవి. అందరు ఆశ్చర్యంతో ఉన్నారు. కొన్ని సంవత్సరాలకు జరిగింది అది, కొన్ని సంవత్సరాలకు జరిగింది. అప్పుడు వాళ్ళకి తెలిసిన ఒక హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయాలి అంటే మిడా గారు అంటారు, వద్దు, వాళ్ళ దగ్గర ఆయన పరిచర్యలో క్యాన్సర్ వ్యాధి వచ్చి ఆ టైంలో అందరు చనిపోయారు, ఆమె బతికింది. ఒక సిస్టర్ పేరు మోర్గానే అని ఉండదు, ఆమె పేరు దరిదాపులు అలా ఉంటుంది. అలాంటి ఆ సిస్టర్ గారు, ఆమె నర్సు, పెద్ద నర్సు, చాలా సీనియర్ నర్సు ఆమె. మిడా గారు ఆమెను కోరుకున్నది, నాకు మోర్గాన్ నా దగ్గర ఉంటే మంచిది, ఆమె చక్కగా చూసింది అనగానే ఆమె దగ్గర పెడతాడు, హాస్పిటల్ తీసుకెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. డెలివరీ అవుద్దా ఆమె. ప్రైజ్ ది లార్డ్. డెలివరీ అవడానికి ఛాన్సే లేదు, కృప కలుగును గాక. డెలివరీ అవుతుంది ఆమె. ఆమె 7 పౌన్ల 2 వాళ్ళ భాషలో ఉందన్నమాట. చెప్తాడు, దేవుని స్తోత్రం. 7 పౌన్ల కంటే ఎక్కువ అన్నాడు. పౌన్లు అంటే ఎంత మరి? కృప కలుగును గాక. సరే ఏదో ఒకటి, దేవుని స్తోత్రం. ఆమె పుట్టగానే, ఆమె ఆ బిడ్డ పుట్టగానే బ్రహ్నాం గారు ఎక్కడ అని కేకేసుకుంటూ రాగానే మురుగా నేను ఇక్కడే ఉన్నాను నేనే అనగానే, దేవునికి స్తోత్రం, నీకు ఒక బాబు పుట్టడగానే ఆయన లోపల పోతే ఏమనుకుంటే వెళ్తాడు తెలిసిన? జోసెఫ్ స్వాగతం, జోసెఫ్ స్వాగతం అనుకుంటే వెళ్తాడు. జోసెఫ్ స్వాగతం, నేను ఎన్నో దినాల నుంచి నీ కొరకు ఎదురు చూస్తున్నాను, జోసెఫ్ స్వాగతం. ఆయన నిరీక్షణ ఫలించింది. ఆయన నోటి నుంచి పలకబడిన మాటను దేవుడు నెరవేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డాక్టర్లకి అక్కడున్న సంఘస్థులు కూడా అర్థం కాలేదు, ఇక పుట్టడు జోసెఫ్, ఎందుకంటే శారా పుట్టింది, ఏమి కంటానికి ఛాన్సే లేదు ఇక అని చెప్పినప్పుడు దేవుడు తన మాట నిలబెట్టుకున్నాడు, జోసెఫ్ను పంపాడు. కృప కలుగును గాక. ఈ రాత్రి వేళ దేవాది దేవుడు ఈ భూలోకానికి నిన్ను పంపాడు. ఇప్పుడు మనం అందరం చివరి దినాల్లో ఉన్నాం. వధువా, నీకేమైనా దేవుడు వాగ్దానం చేశాడా? వధువా, దేవుడు మీకేమైనా వాగ్దానం చేశాడా? మెసేజ్లో అంటాడు, ఆత్మ సంబంధమైన సోమరులుగా మీరు ఉండొద్దు అన్నాడు. ఆత్మీయంగా మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఆత్మ సంబంధమైన సోమరులుగా మీరు ఉండొద్దు అన్నాడు. దేవుడికి అసలు సోమరితనం గిట్టదు. మనకు తెలుసు, గ్రంథాలు మనం ఎన్నో మాటలు చదువుకున్నాం. ఆత్మీయంగా మీరు సోమరులుగా ఉండొద్దు అనే మాటకు అర్థమైందంటే అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునే వ్యక్తులుగా ఉండండి మీరు. ప్రైజ్ ది లార్డ్. కనీసం మీ కండిషన్స్ ఎలా ఉండి అంటే, మన కండిషన్స్ లేదా ఈ కాలప కండిషన్లు పరిస్థితులు ఏ రీతిగా ఉండి అంటే, ఒక్క మాట కూడా ఆలోచించేయటానికి మన బుర్ర పనిచేయట్ల. మరొకసారి, మన కుటుంబాల గురించి కూడా ఆలోచన చేయట్లేదు, సంఘంలో ఉన్న వాక్యం గురించి ఆలోచన చేయట్లేదు. బొమ్మలలాగే వచ్చి కూర్చొని వెళ్తున్నాం. ఈ విధానంలో ఇప్పుడు భూమి మీద దేవుడు నీకేం వాగ్దానం చేశాడన్న సంగతి నీకేం తెలిసింది?
తనకు నియమించబడిన పని కొరకు పోరాడి 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 వర్తమానం చెప్పానని మన ప్రవక్త చెప్పాడు. యేసు ప్రభు వారి కొరకు నియమించబడిన పనిని ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు ఒక్క పని కూడా పోగొట్టుకోకుండా చేసి రుజువు చేసి ఆయన యాత్ర ముగించాడు. అది పూల పాన్పు కాదు, ముళ్ళ బాటని తాను జీవించి చూపించాడు యేసు ప్రభువారు. ప్రతి కాల ప్రవక్త వారి వారి జీవితాలు వారి వారి వాక్య భాగాలను జీవించినప్పుడు వారి జీవితాలు కూడా పూల పాన్పులు కాదు అని గ్రంథము ద్వారా రుజువు చేశారు. ఈ గడియ వాక్యము నీ కొరకు వాగ్దానం చేసిన వాక్యం ఏదైతే ఉన్నదో అది కూడా పూల పాన్పు కాదు. ఈ దారిలో ఉన్నామని చెప్పుకుంటున్న మనం, ఈ దారిలో ఉన్నాము మనం అనుకుంటున్నాం అని చెప్పుకుంటున్న మనం ఎంతవరకు ఈ గడియ వాగ్దాన వాక్యములు మన జీవితాల ద్వారా నెరవేరుస్తున్నాం? ఎంతవరకు నెరవేరుస్తున్నాం? వాగ్దాన వాక్యములు ఎంతవరకు నెరవేరుస్తున్నాం? ఇక్కడ క్రియ లేని విశ్వాసం వ్యర్థమని చెప్పేటప్పుడు ఒక స్త్రీ పేరును ప్రస్తావన చేశాడు యాకోబు గారు. ఉదయం చదివాం. ఒక స్త్రీ పేరును ప్రస్తావన చేశాడు. యాకోబు గారికి ప్రస్తావన చేసింది, యాకోబు గారు కాదు ప్రస్తావన చేసింది, పరిశుద్ధాత్మ ప్రస్తావన చేశాడు. దేవుడే రాయించాడు. ఒక స్త్రీ పేరును ప్రస్తావన చేశాడు. ఆ స్త్రీ ఎవరంటే రాహాబు. ఓకేనా? రాహాబు యొక్క క్రియలను ఆయన జ్ఞాపకం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. రాహాబు క్రియలను ఆయన జ్ఞాపకము చేశాడు. ఈ రాత్రి వేళ నీ క్రియలను జ్ఞాపకం చేయటానికి నువ్వేమన్నా చేసి ఉన్నావా? ఎక్కడికి వచ్చిన మీ అందరికీ అయ్యా, మీ క్రియలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మీరేమన్నా చేసి ఉన్నారా? ఉదయకాల సమయంలో ఒక మాట మనం చదువుకున్నాం. నువ్వు నిజంగా దేవుని భాగం ఈ టైంలో దేవుని భాగం అయితే అసలు ఎప్పటికీ నువ్వు హానికరుడు కాదు. బాధ్యత కలిగిన వాడివి, బాధ్యత కలిగిన వాడు, పోరాడే వ్యక్తివి, ప్రార్థనాపరుడివి, విశ్వాసాన్ని పురుకొల్పే వ్యక్తివి, నశించిపోయే ఆత్మకి జీవం అందించడానికి అడ్వాన్స్గా ఉండే వ్యక్తివి. అసలు హానికరుడు కాదు. అది ఈ గడియ వాక్యమై ఉన్న బిడ్డ యొక్క స్థానం. హల్లెలూయా. 3 రకాల విశ్వాసులు ఎలా ఉంటారు? వాళ్ళని చూసే టైం కాదు ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, సున్నత లేని వాడంతా 1000 మంది ఉండనే కాకబ్బా పక్కన పెట్టు అని తీశాడు కత్తి బయటికి. అదురుపోయే తత్వం ఉన్నవాడు వాడు విశ్వాసి కాదు. అసలు పిరికోడు విశ్వాసి కాదు. పరలోక రాజ్యం లేదు. వాడికి వాక్యం దేవుడు ఇవ్వడు, పరలోక రాజ్యం ఇవ్వడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జారిపోయేవాడు 1000 మంది ఉండని, పడిపోయేవాడు 1000 మంది ఉండని, విశ్వాసి వాడిని చూడడు. ఇప్పుడు రంగం మీదకి. ప్రైజ్ ది లార్డ్. 3 రకాల విశ్వాసులు చర్చిలో ఉంటారన్నాడు. అలాంటి వాళ్ళు కనబడుతూనే ఉంటారు. మనకేం చేద్దాం? వాళ్ళకు ప్రేమను పంచుతూనే, అదిగా సహోదరుడు ఇదయ్యా అని చెప్తూనే నీ డ్యూటీ నువ్వు చేయాలి. వాళ్ళకి రాజీ పడి చేసేది కాదు. ఈడెవడో నీకు అర్థమైద్ది. ఈడు జారిపోతున్నాడు, కొద్ది దినాలు ఈడు చచ్చిపోతాడు. నీకు తెలుసా సంగతి? యెహోషువ కాలేబులకి చచ్చేవాళ్ళు తెలిసినట్టుగా నీకు కూడా చచ్చేవాడు తెలుసు. చచ్చేవాడి కోసం కాదు నువ్వు చూడాల్సింది. నీవు బ్రతకడానికి ఎవడైనా బతికేవాడు ఉంటే వాడికి జీవం అందించడానికి స్టెప్ తీసుకోవాలి. చచ్చేవాడు ఉంటాడని దేవుడు చెప్పాడు, ఉంటారు. నేను వాళ్ళ వైపు చూడమని చెప్పటలా.
వర్తమానం అది చెప్పింది సార్. నీ స్థానానికి రా, నీ బాధ్యతలకు రా. దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. మన కాల ప్రవక్త బ్రహ్నాం గారు తన పనిలో ఏది చేయకుండా ఉన్నాడు? ఏం చేయకుండా ఉన్నాడు? గొర్రెల దొడ్డులోంచి దావీదు గారిని తీసి దావీదు గారిని ఏ రీతిగా వాడుకున్నాడో ప్రవక్త బ్రహ్నాం గారిని కూడా దేవుడు అలాగే వాడుకున్నాడు. కాదా? కాదా? ప్రైజ్ ది లార్డ్. ఆ మాట చెప్పుకోవడానికి అర్హుడేనా ఆయన? అర్హుడే. ఆయన శరీరములో ప్రతి భాగమును దేవుడు వాడుకున్నాడు. ఆమేన్. 6వ తరగతి 7వ తరగతి చదువుకున్నామంటే మనకి చదువుకున్న పిల్లలు ఇక్కడ పెద్ద పెద్ద చదువుకునే పిల్లలు కొంతమంది ఉన్నారు. డిగ్రీలు చేసిన వాళ్ళు, ఏది పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు 1వ తరగతి 2-3 తరగతులు చదువుకునే వాడికి ఎలా ఉంటుంది? అమ్మాయిలతో జాగ్రత్తగా మాట్లాడాలని కదా, నోట్లోంచి మాట కూడా రాదు. 6-7 తరగతి చదువుకున్న వాడికి మాట రాదు. అమ్మాయిలతో జాగ్రత్తగా మాట మనకెందుకులే, ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడతాం మనం. ఈ భయం ఉంటుంది మనకి, ఎవరికైనా ఉంటుంది. ఆయన 6-7 తరగతులు చదువుకున్న ఆయన ప్రపంచంతో మాట్లాడటానికి వెళ్ళాడు. తన తెలివితేటల మీద ఆధారపడితే నోట్లోంచి మాట వచ్చేది కాదు. పూర్తిగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డాడు. పూర్తిగా పరిశుద్ధాత్మకు సమర్పించుకున్నాడు. పూర్తిగా దేవుడికి సమర్పించుకున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఎగతాళి చేసిన ప్రపంచానికి వెళ్ళాడు ఆయన. వెళ్ళాడా లేదా? ఎంతమంది హేళన చేసినా తన పనిని చేయటానికి వెళ్ళాడు ఆయన. తన పనిని చేయటానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. నేను అనుకుంటాను తన పనికి ఆయన అనేక దేశాలకు వెళ్ళేటప్పుడు తన సాటి అయిన సహాయం మెడా గారితో, మెడా ఇంత బాధ్యత కలిగిన పని నాకుంది, నేను చాలా కష్టపడాలి, నెలల తరబడి దేశాలు ఉండాల్సి వస్తుంది, బిడ్డలు పెంచడం చాలా కష్టం, బిడ్డలను పెంచడం చాలా కష్టం నాకు తెలుసు, మరి నాకు తప్పటం లేదు, నేను వెళ్తున్నా, నా కొరకు ప్రార్థన చేయి, బిడ్డలను పెంచు. నా ఇంటికి ఎందరో వస్తారు సేవకులు, వారికి చక్కని ఆతిథ్యం ఇవ్వాలి, నువ్వు అది నీ బాధ్యత. నేను వచ్చినప్పుడు నాకు బట్టలు రెడీ చేయాలి, అన్నీ ఉంటాయి, అది ఎట్లా చేస్తావు? కానీ మన ఇరువురు ప్రపంచానికి ఎక్కడెక్కడైతే వధువు ఉన్నదో ఆ వధువుకి ఈ జీవం అందించడానికి దేవుని చేత నియమించబడ్డాం. ఈ పనిలో నువ్వు కూడా భాగమే. ఈ పనిలో నువ్వు కూడా నాకు భాగమే. నాకు ఒక్కడికే ఘనత కాదు, నీకు కూడా ఘనత ఉంది. అబ్రహాం పిలిచినప్పుడు శారమును ఏ రీతిగా పిలిచాడో, నన్ను పిలిచినప్పుడు నిన్ను కూడా పిలిచాడు ఆయన. ఈ గొప్ప పనికి నువ్వు కూడా పాలిభాగస్తురాలువే. అలయక ప్రయాసపడదాం, అలయక ప్రయాసపడదాం. ఈ పనిని ముందుకు తీసుకెళ్దాం, మనం ప్రభు కొరకు నిలబడదాం అని వారి ఇరువురు మాట్లాడుకున్నారు అంటంలో సందేహమే లేదు. చక్కని అండర్స్టాండింగ్, అన్నీ నేర్పుకుంటూ వెళ్ళాడు దేవుడు వారికి, అన్నీ నేర్పాడు. నేను అనుకుంటాను అసలు ఏం చదువుకొని ఆ కుటుంబం ఉన్నతమైన చదువు కలిగిన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ముందు భయపడతా కూర్చుంటారు. కానీ దేవుడు అలా భయపడతాడు చేయలా. మెడా గారు ఏం చదువుకున్నారు నాకు తెలీదు, వారి ఇరువురిని గణపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమెకి వయసు ఎక్కువేం లేదు, ఆమెకు వయసు కూడా ఎక్కువ లేదు. ప్రవక్త బ్రహ్నాం గారి కంటే 10 సంవత్సరాలు చిన్న. ఇప్పుడు ఆయనకి 53-54 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆమెకి ఎంత? 43-44.
ఈ 43, 44లోనూ పెద్ద ముసలమ్మలాగుంది ఆమె. ఫోటోలు చూడండి. 43, 44లోనే ముసలమ్మలాగుంది. ఎంత కష్టపడింది, ఎంత కష్టపడింది. ప్రవక్త చాలా బాగా పొగుడుతాడు. బ్రహ్నాం కుటుంబానికి ఏదన్నా మీరు ఘనత ఇవ్వాలనుకుంటే అది నా భార్య మేడా గారికి ఇవ్వండి. ఎందుకంటే ఇంత ఘనతకి ఆమె కష్టపడింది. ప్రైజ్ ది లార్డ్. ఆ కుటుంబము వారు వాక్యమును నెరవేర్చింది కాదా? దానికే కష్టపడ్డారు, దాన్ని ఆ వాక్యమును సజీవంగా ఉంచారు. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యమును సజీవంగా ఉంచారు. కృప కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. హల్లెలూయా. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఆయన నామమునకు ఘనత కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నేను ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. అదేమిటంటే, దేవుడు నీకు కూడా వాక్యాన్ని ఇచ్చాడు కదా, ఇచ్చాడు కదా. నీ వాక్యం కొరకు నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? అయ్యా, ప్రైజ్ ది లార్డ్. మీ వాక్యం కొరకు మీరు ఎలా సిద్ధపడుతున్నారు? ఇటు చూడాలి. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ వాక్యం కొరకు మీరు ఎలా సిద్ధపడుతున్నారు? కొంచెం నాననియండి ఆ మాటలు. లోపల కొన్ని మాటలు చెప్తాను. మీకు దేవుడు వాక్యం ఇచ్చాడు కదా, వాక్యం వల్ల మిమ్మల్ని కూడా భాగం చేశాడు. పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి మిమ్మల్ని కూడా ఆయన ఈ కాలంలో ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాడా? ఎన్నుకున్నాడని నిశ్చిత మీకుందా? దేవుడు నన్ను ఎన్నుకున్నాడని నిశ్చిత ఉందా? ప్రైజ్ ది లార్డ్. నేను ఎన్నుకుంటే దేవుడు నీకు వాక్యం ఇవ్వాలి, అంతేనా? అట్లయితే ఇక్కడ కూర్చుని నువ్వు ఎవరివి? వాక్యానివి. అంత్య దినములో ఉన్న వాక్యానివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, వాక్యము కొరకు జీవిస్తా ఉన్నది. హల్లెలూయా. వాక్యం కొరకు జీవిస్తా ఉందన్నాడు. మనల్ని ఏమన్నాడంటే ఆయన వాక్యం అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాక్యం కొరకు జీవిస్తా ఉన్నది. ఎలాంటి అండి సార్ కొంచెం లోపలికి. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? వాక్యమై ఉన్నావు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో నీ పనిని దేవాతి దేవుడు నియమించి ప్రవక్త డ్యూటీ ఎలా ఉందంటే ప్రపంచం అంతటికి వెళ్ళాలి. అదే ఆయన డ్యూటీ. ఆయన డ్యూటీ ప్రపంచం అంతటికి వెళ్ళాలి. అందుకని ప్రపంచం అంతా తిరిగి ఆయనలో యేసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని బయటికి పంపాడు. మీరు ప్రవక్త మెసేజ్లు చదివితే ఒక పాయింట్ ఎప్పుడు చెబుతాడు? ప్రవక్తని వాక్యములు స్థిరపరిచాడు దేవుడు. ప్రవక్తని వాక్యములు స్థిరపరిచాడు. ఏ విధముగా స్థిరపరిచాడని చూసినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, నరసరాపేటకు వచ్చాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఈ నరసరాపేటలో ఏం జరుగుతుందో ముందుగానే దర్శనం చూపిస్తాడు. హల్లెలూయా. ఈ నరసరాపేటలో ఎవరు స్వస్థత పొందుకుంటున్నారో దర్శనం చూస్తాడు ఆయన. ఈ నరసరాపేటలో ఏమేమి జరగబోతుందో ముందుగానే దర్శనం చూస్తాడు ఆయన. వాటికై నిలబడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వాటికై నిలబడతాడు ఆయన. హల్లెలూయా. ఏ దర్శనం అయితే చూపించాడో అది ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆ దర్శనకై నిలబడ్డాడు ఆయన అక్కడ. అది కళ్ళల్లో అనగా అదృశ్యంగా చూశాడు ఆయన. దృశ్య రూపంలోకి వచ్చేదానికి ఎదురు చూశాడు. కృప కలుగును గాక. అది దృశ్య రూపంలోకి వచ్చింది. స్వస్థతలు జరిగేటప్పుడు అందరు నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. ఎలా? ఆ కుంటి వ్యక్తో లేకపోతే గుడ్డి వ్యక్తో, క్యాన్సర్ వ్యక్తి కదా, ఎన్నో క్యాన్సర్లు, ఒక్క క్యాన్సర్ కాదు, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి పొడుగు కాళ్ళు సాగిని. ప్రైజ్ ది లార్డ్. పొడుగు కాళ్ళు సాగిని. కృప కలుగును గాక.
ఒక సిస్టర్ అయితే ఏమాన్ తన యొక్క క్లాత్ పైకెత్తి చూపిస్తే ఇక్కడ కాలంతా చెబుతాడు. ఆమె క్లాత్ పైకెత్తి చూపించినప్పుడు ఆ కాళ్ళ నిండా కణుతులు వేలాబడి ఉన్నాయి. ఆ కణుతులు వేలాడబడి ఉన్నాయి. అప్పుడు ప్రవక్త దర్శనం చూశాడు. ఆమెకు కణుతులన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటే దర్శనం చూశాడు. సిస్టర్ నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్నాను బ్రహ్మాం గారు అంది. తరిమేశాడు దయ్యాన్ని. ఆ ఏలాడబడిన కణుతులన్నీ పోయినాయి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఆయన ప్రవక్త కాబట్టి దర్శనం చూశాడు. దర్శనము రంగం మీదకి వచ్చేదానికి దేవుడు కృప చూపాడు. తన పరిచర్యను ప్రపంచానికి ఈ రీతిగానే తీసుకెళ్ళాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ రాత్రి మనకు కూడా ఒక దర్శనం ఉంది. ఆమేన్. ఇప్పుడు నువ్వు ప్రపంచం అంతా వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ దర్శనం ఏంటి? ఆయనకి దర్శనం కనపడింది, స్వస్థతలు జరిగినాయి. కృప కలుగును గాక. ఆయన ఒక మాట అంటాడు ఈ మెసేజ్లో, క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాస మెసేజ్లో ఒక మాట అంటాడు. ఇంటికి వెళ్తారు, చదవండి. ఏమంటాడంటే, నా ద్వారా దేవుడు ఇన్ని అద్భుతాలు, ఇన్ని స్వస్థతలు జరిగించడానికి కారణం ఏంటంటే, స్వస్థతల కొరకే దేవుడు నన్ను పంపలేదు, దీని వెనకాల వర్తమానం తీసుకురావడానికి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఇంత గొప్ప అద్భుతాలు ఎందుకు చేస్తున్నానంటే దీని వెనకాల వర్తమానం తీసుకురావడానికి అన్నాడు ఆయన. అనగా ఈ అద్భుతాలు వర్తమానానికి పునాదులు వేస్తా ఉన్నాయి. ఏమా వర్తమానాన్ని స్టోర్ చేసి వెళ్ళిపోయాడు. వర్తమానాన్ని నిల్వ చేసి వెళ్ళిపోయాడు. వర్తమానాన్ని ఆయన దాచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆమేన్. అసలు ఇప్పుడు వర్తమానాన్ని బయటికి తీసే డ్యూటీ నీది, నాది. వర్తమానం యొక్క పవర్ చూపించే డ్యూటీ నీది, నాది. ప్రైజ్ ది లార్డ్. మనకు స్వస్థత లేవా పాస్టర్ గారు? మనకు ఉన్నాయి. అద్భుతాలు లేవా? ఉన్నాయి. కృప కలుగును గాక. మొదటి ఇడుపు, రెండో ఇడుపు లేదా? ఉన్నది. అంతకంటే మరొక పరిచర్య, మూడో ఇడుపు కూడా మనకుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడికి మూడో ఇడుపులో ఏం కావాలంటే పరిపూర్ణత. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇంకా నేర్చుకుంటానంటే తలకే పగిలిందా కొడతాడు దరిద్రుడా. టీచర్ ఏమంటాడు? అందరూ ఏరాలు రాత్తంటే ఇడి రాస్తున్నాడు అనుకో, టీచర్ ఏం చేస్తాడు? బెత్తలు తీసుకుని ఏం చేస్తాడు? అందరూ ఏరాలు రాస్తుంటే ఈడు రాస్తున్నాడు అనుకో, నాకు ఇంకా చెప్పవా, వాడు గుణింతాలు రాస్తుంటే ఈడు ఇంకా ఈ చెప్పవా, వాడు పాఠాలు చదువుతుంటే నాకు ఇంకా 1-2 ఒంటులు చెప్పవా. ఎవడు కొంచెం అన్నం ఉందా వీడికి? ఏమంటారు ఇన్ని? సోమరులో పరమ సోమరి, ఆత్మ సంబంధమైన సోమరి కాదా? ఎన్నిసార్లు చెప్పరు? సోమరా కాదా? అంటే టీచర్ ఏం చేయాలి? వాడిని కొట్టొద్దా? కొట్టడా? ముద్దు పెట్టుకుంటాడా? చెయ్యి ఇడిదిప్పు బాతుడు. ప్రైజ్ ది లార్డ్. కీళ్ళ మీద కోటింగ్ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వాడు అంటాడు అప్పుడు, నేను బడికి వెళ్ళను. ఎందుకని? ఆ టీచర్ తెగ్గొడుతుంది నన్ను. చదివితే నిన్నెందుకు కొట్టిద్దిరా? అందుకే మరి కొడుతుంది నన్ను. కాబట్టి నేను వెళ్ళను. ఎక్కడికి వెళ్తా? నేను బరిగొడ్ల కాడికి వెళ్తా. అంతేనా? నేను బరిగొడ్ల కాడికి వెళ్తా. అక్కడైతే నన్ను ఎవడు కొట్టడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. అది సరదాగుండిద్ది. టీచర్ గారు అర్థమైందా? అంటే ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన డ్యూటీ, దేవునికి స్తోత్రం. నేర్చుకునే డ్యూటీ కాదు నీది. పరిపూర్ణత. ఏంటది? పరిపూర్ణత, సంపూర్ణత.
సంపూర్ణతలోకి సాగిపోయే టైం, మూడవ ఈడుపు పరిచర్య. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఎగ్జామ్ రాసే టైము, అనగా ఇప్పుడు రివిజన్ చేసుకునే టైము. ఇక మరలా కొత్త నేర్చుకునే టైం కాదు ఇది. ఇది రివిజన్ జరిగే సమయము, ఇది ఎత్తబడే సమయము, మనము ఎక్కడున్నామో చూసుకునే సమయము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? కృప కలుగునుగాక. ఇది మూడో ఏడుపు టైం, పరిపూర్ణతలో సాగే టైం, ఇది ఎత్తబడే సమయం, నీ శరీరం మారే సమయం. ఇది ఇప్పుడు మన ముందున్నది. ఇవన్నీ మన జీవితాల్లో జరగవలసి ఉండగా మీకేం జరుగుతుంది? మీకేం జరుగుతుంది? మీకేం జరుగుతుంది? ఇప్పుడు ఆలియు గుణితాలను నేర్చుకోని వాడికి పాఠాలు చెబితే ఏమైనా అర్థమవుతాయా? 20 ఎక్కాలు వచ్చిన వాడికి లెక్కలు చెబితే అప్పుడు వాడికి అర్థమవుతాయి. అసలు ఎక్కాలే రాని వాడికి ప్లస్ ఏందో, మైనస్ ఏందో, డివైడెడ్ బై ఏందో, ఇవన్నీ ఏందో వాడికి తెలియవు. అంతే కదా? ప్రైజ్లా. వాడికి అట్ట తెలియదు, ఇప్పుడు చెప్పే వర్తమానం నీకు కూడా అట్ట తెలియదు. ప్రైజ్లా. చాలా సింపుల్గా అర్థమైంది కదా? వర్తమానము నేర్చుకోకుండా ఇప్పుడు ప్రసంగాలు నీకు ఎటువంటి అంటే ఏమీ అర్థము కావు. పాస్టర్ గారు ఏందంత మాట అన్నావు? అలాంటి వారు ఉంటే వాళ్ళకి అట్టే ఉండుద్ది. ఒకవేళ నేర్చుకొని వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రత్యక్షత ఎక్కువ అవుతా ఉంటుంది. ప్రైజ్లా. వారు నిజంగా వారు ఎలా ఉంటారంటే మరొక ప్రసంగం రంగం మీదకి వచ్చేదానికి లాక్కుంటూ ఉంటారు. వాళ్ళు లాక్కుంటూ ఉంటారు. నువ్వేం నోరు తెరుచుకొని చూస్తూ ఉంటావు. వాడేంది ఆమెన్ అన్నాడు, వాడికి ఏం అర్థమైంది? నాకు ఒక మొక్క కూడా అర్థం కావట్లా. వాడు ఆమెన్ అన్నాడు, అల్లెలు అన్నాడు, బలను గుద్దుతూ ఉన్నాడు ఆయన. ప్రైజ్లా. వీళ్ళు పక్క వాళ్ళని జరుస్తూ ఉన్నారు, వీడికేం అర్థం కాదు. ప్రైజ్లా. అర్థమైందమ్మా? నీకేం అర్థం కాదు. ఆమేన్. ఇదా ఇప్పుడు నువ్వు కలిగి ఉండాల్సిన స్థితి. అందుకని నీ భాగం ఏంటి? అసలు వాక్యంలో నీ భాగం ఏంటి? ప్రైజ్లా. కృప కలుగునుగాక. అసలు దేవుడు నీ ద్వారా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అసలు దేవుడు నీ ద్వారా ఏం ఆశిస్తున్నాడు? ఇప్పుడు నీ ద్వారా ఏం ఆశిస్తున్నాడు? ప్రైజ్లా. వినాలి వినాలి వినాలి. ఇప్పుడు దేవుడు నీ ద్వారా ఏమి ఆశిస్తున్నాడు? శక్తి చేత కానీ బలమ చేత కానీ ఈ కార్యాలు జరగవన్నాడు. కొంచెం లోపలికి వెళ్ళండి. డబ్బు ద్వారా ఇది జరగదు, డబ్బు ద్వారా ఈ కార్యాలు జరగవు. ప్రైజ్లా. బలమ చేత నీ పలుకుబడి ద్వారా ఇదేమీ జరగదు. నీకున్న బ్యాక్గ్రౌండ్లతో ఈ పని ఏమీ జరగదు. ప్రైజ్లా. ఇంకొక మాట చెప్పని, ఆయన అన్నాడు నీకు వాక్యం బాగా తెలిసినా జరగదు. కృప కలుగునుగాక. ఇంకొక మాట చెప్పని, అసలు నీకు విశ్వాసం ఉన్నా జరగదు అన్నాడు. అబ్బో, పాయింట్ చదువుతాను ఇప్పుడు. నీకు విశ్వాసం ఉన్నా జరగదు అన్నాడు ఆయన. మరి ఏముండాలన్నాడు? నీకేముండాలి ఇప్పుడు? నీకు బైబిల్ అంతా తెలిసినా జరగదట, నీకు విశ్వాసం ఉన్నా జరగదట. మరి ఏముండాలి? ఆమేన్. ఏముండాలి సార్ ఇప్పుడు నీకు? కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. ఆయన అంటాడు దేవుడు రంగం మీదకి ఎలా వస్తాడు, ఎలా కదులుతాడంటే నీ ఒప్పుకోలు మీద ఆయన కదులుతాడన్నాడు. నీ ఒప్పుకోలు మీద ఆయన ప్రధాన యాజకుడు. ఒప్పుకోలు అవసరము. అసలు ఒప్పుకోలంటే ఏంటి? ఒప్పుకోలంటే ఏంటి? ఒప్పుకోలంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్.
ఒప్పుకోలంటే ఏంటి? కృప కలుగును గాక. ఏంటి ఒప్పుకోలంటే? ఒక మాట తీసేసా. ఒప్పుకోలంటే ప్రవక్త అన్నాడు, నీకు బైబిల్ అంతా తెలిసినా విశ్వాసం ఉన్నా ఏం జరగదన్నాడు. విశ్వాసం ఉన్నా ఏం జరగదన్నాడు. అది కాదు, అది కాదు ప్రభావాన్ని బయటికి తీసుకెళ్లే విధానం. ప్రైజ్ లా. ఒప్పుకోలు కావాలి. ఆమేన్. మనకు బైబిల్ చెప్పబడింది, ఆయన మన ఒప్పుకోలు మీద ఆయన ప్రధాన యాజకుడు. రక్తమును ఎప్పుడు పెడతాడంటే దేవుడు నువ్వు ఒప్పుకున్నప్పుడు పెడతాడు. ప్రైజ్ లా. హల్లెలూయా. నువ్వు ఏమై ఉన్నావో అదే ఒప్పుకోవాలి. నువ్వు ఎవరవో దాన్నే ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. నీ స్థితి ఏంటో దాన్నే ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. నువ్వు ఈకలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తోకలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరవో అదే ఒప్పుకోవాలి. యథార్థ హృదయంతో అదే ఒప్పుకోవాలి. లోపల పాపం ఉంటే ఆ పాపమును చూసి దాన్నే ఒప్పుకోవాలి. నా స్థితి ఈ రీతిగా ఉందయ్యా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నేను కన్నింగ్గానే ఉన్నానయ్యా. నేను మోసగాడిగా ఉన్నానయ్యా. అయ్యా నేను పాపిగా, నేను వ్యభిచారిగా ఉన్నానయ్యా. నా అంతరంగంలో వ్యసన ఉందయ్యా, వ్యసనగాడిగా ఉన్నానయ్యా. అది ఒప్పుకోలు. నీ పాపమును ఒప్పుకున్న క్షణమునే దైవ కార్యాలు నీ ఇంట్లో జరగటం ప్రారంభమవుతాయి. నువ్వు ఒప్పుకోనంత కాలం ఏం జరగదు. సంఘం మీద దెయ్యము సవాల్ కాళ్ళు దూవుతోంది. మీకు కనపడుతుందో లేదు మరి? మన సంఘం మీదకి దెయ్యం కాళ్ళు దూవుతూ ఉంది. ఒక్కడు కూడా భారంగా ప్రార్థన చేసేవాడు నా కనపట్ల. ఉన్నారు, లేరని నేను అంటలేదు. నేను పోయిన వారం చెప్పాను, ప్రార్థన అంటే నిద్ర, ప్రార్థన అంటే ఆవలింతలు, ప్రార్థన అంటే బిజీ, ప్రార్థన అంటే మనసు లేదు. ఓడిపోయాం. శత్రువు వాడగొట్టింది. ప్రతి ఒక్కరు మీరేమనుకుంటారంటే మా పాస్టర్ గారు చేస్తారు. ఓకే, మీ అవస్థ కొరకు ప్రార్థన చేయాలి, మేము చేస్తాం. మరి నీ ఆత్మీయ జీవితం కొరకు ఎవడు ప్రార్థన చేస్తాడు? మీ తాత చేస్తాడా, మా తాత చేస్తాడా? ఎవడు చేస్తాడు? నీ ఆత్మీయ జీవితం కొరకు మీ తాత చేస్తాడా, మా తాత చేస్తాడా? నీ అవస్థల కొరకు నేను ప్రార్థన చేస్తా. ఓకే, నా డ్యూటీ ఉంది, నేను చేస్తున్నా. నా డ్యూటీ నేను చేసుకుంటున్నా. నీ ఆత్మీయ జీవితం కొరకు ఎవడు ప్రార్థన చేస్తాడు? అది నువ్వే చేయాలి. ఆ ప్రార్థన అభిషేకం నీకు ఉండాలి. నీ ఆత్మీయ జీవితం ఎవడో ప్రార్థన చేస్తే ఎదగదు. ఆ ఆత్మీయ జీవితం దేవుడికి నీకున్న బంధాన్ని బట్టి ఎదిగిద్ది. కాబట్టి ఇప్పుడు నువ్వు సోమరవైతే, ఆత్మీయంగా సోమరవైతే ఎవడు నిన్ను బాగు చేయాలి? ఎవడు నీకు బాగు? ఎత్తబడాలంటావు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటావు. సోమరపోతులకు పరలోక రాజ్యం లేదబ్బా. పిరికివాడికి పరలోక రాజ్యం లేదబ్బా. వయస్థులకి లేదబ్బా. అక్రమముతో ఉన్నవాడికి లేదబ్బా. ఆడంగితనం గల వారికి పరలోక రాజ్యము లేదు. క్రమము లేని జీవితం. నువ్వు ప్రభురాత్రి భోజనం తింటేందంటే తినకపోతేందంట. నీకేమేలు చేయదు. ఏమేలు చేయదు సహోదరుడా. ఏదో రొట్టె ద్రాక్షరం తీసుకొని ఆ డినామినేషన్ అట్టో నీ పరిస్థితి కూడా అంతే. నీకేం మార్పు చేయదు. నీకేం మార్పు చేయదు. ఒక మాటలో చెప్పనా, నీవు రోజు రోజుకు దిగజారిపోతావే తప్ప ఎదగవు. ప్రత్యక్షత లేకపోతే. ప్రత్యక్షత కావాలి. ప్రైజ్ లా. ప్రవక్త అన్నాడు, ప్రత్యక్షత సృష్టించిద్దన్నాడు ఆయన. ప్రత్యక్షత సృష్టించిద్దన్నాడు ప్రవక్త. ఒక వధువు ఎత్తబాటు ప్రత్యక్షత మీద ఉన్నది. ప్రత్యక్షత మీద వధువు ఎత్తబాటు ఉంది అంటే నీ జీవితం గురించి ఇంత కూడా ఆలోచన చేయట్లేదంటే ఏంటది? సృష్టిస్తున్నాడా? ఇంత కూడా నీకు ఆలోచన లేదు నీ జీవితం గురించి?
నీ కుటుంబం గురించి ఆలోచన లేదు, నీ భర్త గురించి ఆలోచన లేదు, నీ బిడ్డల గురించి ఆలోచన లేదు, నీ భార్య గురించి ఆలోచన లేదు, భారమైన హృదయాలు లేవు, నశించిపోయే ఆత్మ గురించి ఆలోచన లేదు, టోటల్గా అసలు నీ గురించే లేదు. ఎంత చీకటి, ఎంత కటిక చీకటిది. వాడు కాలు దువ్వడ దెయ్యము. మెసేజ్లు రావడం, నువ్వు ప్రార్థన చేయవాయా, అడగవాయా, ఆశించవాయా, ఆకలి కలిగి ఉండవాయా? ఇక వర్తమానం ఎట్లా వస్తుంది సార్ మీకు? వర్తమానం ఎలా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది మనకి వర్తమానాలు? ఎత్తబడి వర్తమానాలు రావాలి, పురుకొల్పబడాలి, మన స్థానంలో మనం ఉండాలి, 3 ఇడుపు పరిచర్యకి వెళ్ళాలి, పరిపూర్ణతలకు వెళ్ళాలి, దైవికమైన ఆ అభిషేకం కిందకి వెళ్ళాలి, దైవికమైన ప్రేమకి వెళ్ళాలి, భూలోకాన్ని వదిలిపెట్టాలి, ఈ గురుత్వాకర్షణ శక్తిని తన్నేటట్టు ఉండాలి, ఆవుల గట్టికి వెళ్ళేటట్టు ఉండాలి, పైన వాటిని వెతుకుతూ ఉండాలి, మన సహవాసము ఆవుల గట్టులో ఉన్న వారితో జతపడాలి. ఇది ఇప్పుడు జరగాల్సింది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్నారా? కృప కలిగిన కొత్తగా పెళ్ళైన వాళ్ళతో ఒక మాట అంటారు, అక్కడికి వస్తే ఇక్కడికి వస్తే వాళ్ళు కొత్తగా పెళ్ళయ్యారు, వాళ్ళని వదలండి అంటారు. అంటారంటరా? ఇప్పుడు యేసుప్రభు వారికి పెళ్ళి ఎత్తి నిన్నేమన్నారు? ఇప్పుడు పెళ్ళయిందా? యేసుప్రభు వారితో పెళ్ళయిందా? నేను ఉదయం చెప్పే కదా, క్రియల విశ్వాసం భార్యాభర్తలని, క్రియల విశ్వాసం భార్యాభర్తలు. ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్వాసం క్రియలు నీ ఈ శరీరం నుంచి బయటికి రావడానికి తహతహలాడుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అవి 2 భార్యాభర్తలు అసలు వారు ఇరువురు అసలు విడివిడిగా ఉండలేరట. ఎవరు? క్రియలను విశ్వాసం విడివిడిగా ఉండలేరు. భార్య భర్తలు, భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా? భర్త ఎక్కడుంటే అక్కడే ఉండిద్ది కదా. భర్త ఒకసారి భార్య ఒకసారి పడుకోబెడతారా? ఎట్లా ఉండే ఊరు వెళ్ళదనుకో, ఒక మంచం వేస్తారు, అయ్యి మీరిద్దరు పడుకోండి ఎక్కడని. అమ్మాయి నువ్వేమో ఈ మంచమే పడుకో, అబ్బాయి నువ్వేమో ఈ మంచమే పడుకో అంటారా? ఎందుకంటారు? పెళ్ళి కాకపోతే అంటారు ఆ మాట. ఆ మాట కూడా అంటారు, ఏడసోడ పడుకోపోరా, నువ్వు పెద్ద మంచం కావాలంట, దినేసుకుని ఆడసోడ పడుకోపో అనగానే పడితే వాడు ఆడసోడ పడుకుంటాడు, వాడికి తిండులు కూడా ఉండవు. అదే పెళ్ళైనడికైతే గౌరవం ఉండేది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5 అడుగుల మంచం అయితే సరిపోదే, ఒక ఆయన 6 అడుగులు ఉన్నాయా, కొంచెం 6 అడుగుల మంచం వేయండి ఆయనకి. ఈ గౌరవాలను ఉంటే పెళ్ళి అయితే దేవుని స్తోత్రం. కృప కలుగును గాక. వారిని ఒక మంచం మీద ఉంచుతారు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఇప్పుడు యేసుప్రభు వారు నువ్వు ఎక్కడ ఉండాలి? ఒక మంచం మీద ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన విశ్వాసము విశ్వాసాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఎవరిని కనాలి? నువ్వు క్రియలను కనాలిగా. విశ్వాసాన్ని పెళ్లి చేసుకుంటే ఎవరిని కనాలి? క్రియలను కనాలి. ఎయ్యి క్రియలు. అదే అడుగుతున్నాడు ఆయన. ఎన్ని రోజులు అవుతుంది పెళ్ళయి? పిల్లలు లేరా మీకు? ఇంకా అడగరా ఊరోళ్ళు? పెళ్లి రోజు భోజనం పెట్టిన కానీ కొడుకు అన్నప్రాసనకు భోజనం పెట్టవా? పుట్టినరోజుకు భోజనం పెట్టవా? అడగరా? ప్రైజ్ ది లార్డ్. ఎదురు చూస్తా ఉండరా? కృప కలుగునుగాక. మరి యేసు ప్రభువారితో అనగా విశ్వాసంతో నీకు పెళ్ళైతే క్రియలయ్యి ఆ క్రియలయ్యి నువ్వు ఉన్న స్థలాలలో, సాక్ష్యాలయ్యి నువ్వు ఉన్న స్థలాలలో, ఆ జీవం కలిగిన మాటలై నువ్వు ఉన్న స్థలాలలో, ఆ జీవపు సాక్ష్యాలై నువ్వు ఉన్న స్థలాలలో సోమరపోద్దానా ఇదే మన సాక్ష్యం ఆత్మీయంగా. వాడు ఎంట మెసేజ్ అంటే ఏంటది? మా ఎంట మెసేజ్ బిలువరు ఉన్నారండి ఆ ఊరిలో. అయితే ఏందంట, ఆయనకి 2 కొమ్ములు ఉండయా చెప్పయా?
అక్కడ మా ఎంటర్ మెసేజ్ బిల్వర్ ఉన్నాడు. ఏంటంట ఎంటర్ మెసేజ్ బిల్వర్ అక్కడ ఉన్నాడు. ఆ ఏరియాలో ఆ మండలంలో మాకు ఒక బిల్వర్ ఉన్నాడు బ్రదరు. మెసేజ్ బిల్వర్ ఒక బ్రదర్ ఉన్నాడు బ్రదరు. అయితే ఏంటంట అంటే నా ఉద్దేశం ఏంటి? అక్కడ ఒక బిల్వర్ ఉన్నాడు మాకు. అంటే నీ ఆలోచన ఏంది అతని మీద? నీ అంచనా ఏంది అసలు అతని మీద? నీ ఆనందం ఏంది అతని గురించి? అక్కడ ఒక బిల్వర్ ఉన్నాడు మాకు. నీ ఆనందం ఏంది? నీ ఆనందం ఏంటి? ప్రైజ్ లా నీకుందో లేదు కానీ ఆనందం. నిన్ను పుట్టించినోడికి ఒక ఆనందం ఉంది. చదువు సార్ బైబిల్. ఆ గడియ ఆయన నోహు గురించి మాట్లాడినప్పుడు ఆ కాలానికి వర్తమానికుడు. నువ్వు ఏ దేశంలో వదులు అతనికి పాపం అంటితే చూపించమని నాకు అన్నాడు. నువ్వు ఏ దేశంలో వదులు, నువ్వు ఉగాండాలో వదులుతావో, నువ్వు సౌత్ ఆఫ్రికాలో వదులుతావో, నువ్వు అమెరికాలో వదులుతావో, నువ్వు చైనాలో వదులుతావో, నా కుమారుడైన నోహు వదులు. పాపము అంటితే నాకు చెప్పు మరి. ప్రైజ్లా. ఆయన కాలానికి ఆయన చివరి వర్తమానికుడు యోబుతో కూడా సవాల్ ఇస్తున్నాడు. నా కుమారుని అక్కడ వదులని. బబులోను సామ్రాజ్యానికి చివరి వర్తమానికుడు, అన్ని జనులకు మొదటి వర్తమానికుడు అక్కడ దానియేలును వదిలాడు. ఆమేన్. ప్రపంచం అంతా కలవరంతో ఉన్న రోజున బెల్షెదరు భార్య అంది, నువ్వెందుకు కలవరపడుతున్నావు బెల్షెదరు? నువ్వెందుకు కలవరపడుతున్నావు? నీ అంతరంగంలో ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పేవాడు మన దేశంలోనే ఉన్నాడు. నీ తండ్రి కాలం కానీ దగ్గర నుంచి ఉన్నాడు. అతన్ని పిలిపించుకో, నీకున్న గుండె దడంతా తగ్గిద్ది. బీపీ షుగర్ల కంట్రోల్ అవుతుంది. తెప్పించుకో. ప్రైజ్లా. అన్నాడా? ఎవరా వ్యక్తి? దానియేలేనా? మరి నీ గురించి ఏం చెప్పాలి? రిపోర్టా? నీ గురించి ఏం చెప్పాలా బ్రా? ఏం రిపోర్ట్ చెప్పాలి? హల్లెలూయా. ఇక్కడ ఎవడన్నా లేడు మగోడు అని దావీదు కాలంలో సవాల్ ఇసిరాడు. వాడు వదిలాడా? ఎవడు వదిలింది? సైతాన్ గడు వదిలేడు. ఇక్కడ ఎవడన్నా మగోడు లేడా అన్నది ఆ మాట. అది తొడగొట్టి అంటే అర్థమైంది. తొడగొట్టడం అంటే అర్థమైంది అనుకున్నా. తొడసారి వాడు కొట్టింది. బైబిల్ చదవలేదా? 40 రోజులు తొడగొట్టాడని ఉంది. తొడ అంటే ఏంటి? అది జీవం మీద కొట్టాడు సార్. వాడు జీవం మీద కొట్టాడు సార్. మీరు ఎవడైనా జీవం కలిగిన వాడు ఉంటే మగోడు ఉంటే రావచ్చు. తొడగొట్టడం అంటే అదే అర్థం. అందుకని రాపిచ్చాడు దేవుడు తొడని. వాడు జీవం మీద కొట్టాడు సార్. ఎవడు ఉంటే రావచ్చని. ఇప్పుడు కూడా వాడు కొడుతున్నాడు. టైం మెసేజ్ బండి నర్సరాపేటలో చెప్పుకున్నావా? ఓ నిద్రపోతా, కొంచెం ప్రార్థన చేద్దావా? సవాల్ మరి రా, 2 గంటల ప్రార్థన చేస్తుంది కానీ రా, పెట్టుకుందాం రా. బైబిల్ చదువుతా కొంచెం రా, పెట్టుకుందారా బైబిల్ చదవటానికి. నువ్వు బైబిల్ చదువుతుంది నా తడాకేం చూపిస్తా. నువ్వు బైబిల్ చదువు, వర్తమానం చదువు, నా తడాకేం చూపిస్తా అని తొడగొడతండి ఇక్కడ వాడు. దావీదు కాలం తొడగొట్టిండి, ఇంకెక్కడ తొడగొట్టలేదు దేవుడు అనుకున్నాను. వాడు ఇప్పుడు కూడా తొడగొడతానే ఉన్నాడు. ఇప్పుడు కూడా తొడగొడతాను సార్. నువ్వు బైబిల్ చదవు, నువ్వు వర్తమానం చదవు, ప్రార్థన చేయవు. నువ్వెవడవి? నువ్వెవడవి?
ఎవడు నువ్వు? ప్రార్థన చేయవు, బైబిల్ చదవు, వర్తమానం చదవు, ఏ క్రమం పాటించవు, ఎవడవు నువ్వు అసలు? నీలాంటి సోమరోణ్ణి పరలోక రాజ్యం తీసుకెళ్తాడు అనుకున్నావా? మొక్కలు నరికి ఇక్కడ కాకులకి వేస్తాడు తప్ప నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడు. విందులు ఉన్నాయి, మామూలు విందులు ఉండి ఆకాశ పక్షులు తినే విందులు కూడా ఉన్నాయి. ఆ విందుకు మనం ఆహారం అవుతామని చెప్పాడు ఆయన. వాటికి విందు రెడీ చేశాడు మన శరీరాలని. నువ్వు సోమరిగా ఉండి నీ విలువ తెలియకుండా, నీ బాధ్యతలు తెలియకుండా, నీ వాక్యం తెలియకుండా, నీ స్థానం తెలియకుండా ఇక్కడ దేవుడు ఆత్మను దుఃఖం పెడుతూ నువ్వు ఉంటే నీకేం జరిగింది అనుకున్నా? మెడలో దండలు ఎత్తాడు అనుకున్నావా? రాయ్యా, దండేస్తారయ్యా, బాగా పాపం ఏమి నిద్రపోతున్నావు అయ్యా, అయ్యా మయ్యా రాయ్యా, మంచి దండేస్తారయ్యా. మెడకాయ తీసిన కూడా తెలియదు నీకు. తేడా మెడకాయ తీసి ఆడు పెడతాడు. ఏ మెసేజ్ చెప్పమని వచ్చారు, ఏం చెప్పాలి ఇప్పుడు? మెసేజ్ నీ మెసేజ్ ఏందో నీకు తెలియకుండా నేను మెసేజ్ ఏం చెప్పను? నీ మెసేజ్ ఏం తెలియకుండా నేనేం మెసేజ్ చెప్పను? ఇంకా వానమాల చెప్పు, ఇంకా వానమాల చెప్పు. ఎన్ని సంవత్సరాలు చెప్పమంట? ముఖాలు చూస్తుంటేనేమో ఇంకా ఇది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని అర్థమవుతున్నాయి. ముఖాలు చూస్తే అట్టేగా ఉన్నాయి, కానీ కాలం చూస్తేనే అట్లేదు. ఎత్తబడే సమయం, ఎవరికి వారు పురుకొలుపుకునే సమయం, ప్రభు రాకడికి రెడీగా ఉండే సమయం, మండాల్సిన సమయం, నశించిపోయే ఆత్మ కొరకు సాక్ష్యం ఇచ్చే సమయం, నేను ఉన్నాను అని చెప్పే సమయం. ఇలాంటి అద్భుతమైన సమయంలో నాకు ఏం తెలియదు అన్నట్టు ముఖాలు ఉంటే ఏం చెప్పాలి ఇక్కడ? నువ్వు ఎక్కడేదో వరకు నువ్వు నటించినా కానీ జీవితం నటించలేవు కదా. నా ఇంట్లో తీరిక లేకుండా నాకు ఫోన్లు ఉండాలి. మీరు వర్తమానాలు చదివితే నాకు తీరిక ఉండొద్దు. మీరు వర్తమానాలు చదివితే, మీరు ప్రార్థన అభిషేకం చేత నింపబడితే, దేవుడు మిమ్మల్ని దర్శిస్తుంటే మీరు నన్ను నా దగ్గరకు రాకుండా వెళ్ళలేరు. మీరు ఈసారా ఇవి? ఆ ప్రార్థన అభిషేకం ఏది? ప్రవక్తకి ఏం జరిగిందబ్బా? ఏలియాకప్ప ఎంత పేరయ్యా, అయ్యా ఆ దానియేలుకి ఎంత పేరయ్యా. ఇలాంటి సోమరుడు అనుకున్నావు దానియేలు? నాలాంటి సోమరుడా దానియేలు? అసలు బబులోను సామ్రాజ్యానికి ఆయన అవసరత. ఎలాంటి జీవితం జీవించి ఉండాలి? ఎన్నిసార్లు చదివి ఉంటావు బైబిల్ నువ్వు? ఆయన పేరు ఒక్కరోజు ఆయనతో పోల్చుకున్నావా? నేను దానియేలులాగా ప్రార్థన చేయాలి, దానియేలులాగా నేను జీవించాలి, దానియేలులాగా లోపం లేకుండా బతకాలి, దానియేలులాగా నేను సేవ చేయాలి, దానియేలులాగా నేను ఉపయోగపడాలి, దానియేలులాగా నేను అందుబాటులో ఉండాలి. నేను గ్రంథం అంతా చదవాలి, మా పాస్టర్ గారు ఏది అడిగినా నేను చెప్పేటట్టు ఉండాలి, వర్తమానాలను చదవాలి. నేను వర్తమానం చదివి నేను గ్రూపుల్లో పెట్టి మర్మాలని అక్కడ పెట్టాలి, కొత్త కొత్త విషయాలు అక్కడ పెట్టాలి. లేదా నీకు లేదా ఆ బాధ్యత? మరి రాత్రి బరబరాత్రి భోజనం తిని ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు? చెప్పండి. ప్రవక్త తీరిక లేకుండా పనిచేసి నీకు వర్తమానం తీసుకొచ్చి ఇచ్చేలాడు. ఈ వర్తమానాన్ని ఇతరులకు పంచని దేవుడు ఇచ్చాడు. ఒక్కళ్ళకు కూడా పంచడు. అయ్యా బత్యంలో ఆడుతున్నాను నేను, అయ్యా ఒక్కళ్ళకన్నా తీసుకెళ్ళి పంచండి అయ్యా, మీకు దండాలు పెడతానని. వర్తమానం తీసుకెళ్ళండి అయ్యా. 1 గంట పని చేసుకున్న తర్వాత వచ్చి స్నానం చేసి అంటేనే ఆ సెల్ ఫోన్ దగ్గర, ఆ దరిద్రపు ఆ నరకానికి తీసుకెళ్ళి సెల్ ఫోన్ దగ్గర కూర్చోకుండా అయ్యా, దాన్ని పక్కన పెట్టాయా 1 గంట. ఇంకొక సహోదరుని తీసుకొని వెళ్ళు, ఒకసారి 2 పత్రికలు చెప్పు, చిన్న చిన్న సాక్ష్యం చెప్పు, యేసుక్రీస్తు గురించి చెప్పు, సాక్ష్యం చెప్పు. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మా యేసుక్రీస్తు గురించి చెప్తాను,
వద్దననుకో వెళ్ళు. ఇక్కడ కొట్టేంత ఆర్ఎస్ఎల్ కొట్టేంత ప్రాంతం కాదు ఇది. నువ్వు నార్త్లో అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్తే కొడతారు పాస్కర్ నన్ను, కాబట్టి నేను వెళ్ళలేనంటే నేను నమ్ముతా. ఇక్కడ నువ్వు ఊరంతా చుట్టుపక్కల ఊర్లోనే తిరగచ్చు, చుట్టుపక్కల ఊర్లోనే తిరగచ్చు. పాస్టర్ గారు ఆయిల్కి ఏమైనా డబ్బులు ఇస్తావు? నువ్వు ఇస్తానయ్యా, బయలుదేరయ్యా, నేను ఆయిల్ కూడా కొట్టిస్తానయ్యా. ప్రైజ్లా అయ్యా. చాలామందికి ఈ కూడా ఉంటుంది అయ్యా, బయటికి వెళ్తే ఆయిల్ డబ్బులు ఎవరు ఇస్తారు? ప్రైజ్లా నేను ఇస్తానయ్యా, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. నేను ఈయనంటలేదు, నా దగ్గర ఉన్నది నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఇస్తానయ్యా. ప్రైజ్లా కృప కలుగును గాక. అసలు ఆ ఆకలి, ఆ దప్పిక ఏది సార్? అదే ఎంట మెసేజ్, నేను ఎంట మెసేజ్ పిలువరు, నేను ఈ ప్రాంతంలో ఉన్నాను. ప్రైజ్లా అక్కడ అబ్రహాం గారు ఉన్నాడు, ఓకే ఆయన చూసుకుంటాడు. కానీ ఆ బబులోన్లో ఎవరున్నారు? అబ్రహాం గారు ఉన్నారు, చూసుకుంటాడు. కానీ వాడు ఎవడనరా ఆయన చూసుకుంటాడులే. ఫిలిష్తీయుల దగ్గర ఎవరున్నారు? సంసోను ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కానీ దేవుడికి భరోసా. వారు సార్ విశ్వాస వీరులంటే. హల్లెలూయా. ఎండిపోయిన దవడ ఎముక తీసుకొని 1000 మంది తలకాయలను అరంగుల మంద మీద ఎలిమిట్లను పగలగొట్టి తలకాయలు పగులుతుంటే, వాళ్ళు తలకాయలు పట్టుకొని చచ్చిపోతుంటే పక్కనున్న సైనికుడికి వాళ్ళిద్దరు ఆలోచన చేస్తున్నట్ట, కొడుతుంది వాడు, ఇంకెవరైనా కొడుతున్నాడు రా, ఎంతమందిని రా కొట్టింది? 1000 మందిని చంపాడు రా. వాడు చూస్తేనే ఇంత ఉన్నాడు రా, ఆడవం కూడా ఉన్నట్టున్నాడు. ప్రవక్తన్నాడు కదా ఆ మాట. 7 జడలు వేసుకొని ఇంత ఎత్తే ఉన్నాడు పొట్టోడు, సంసోను పొట్టోడు 7 జల్లేసుకొని ఉన్నాడు. అంతమందిని కొడుతున్నాడు ఏందిరా? అసలు ఏందిరా ఈ ఎలిమెంట్లు పగిలిపోతుంది, కానీ ఆ ఎండిని ఎముకిరగట్లేదు ఏంద్ర? అసలు దాన్ని కనుక్కోండి ముందు. అది ఎముకిరగాల లేకపోతే ఇనుమిరగాల? ఎముక ఎరగాలి, ఎముకిరగట్ల ఇనుమిరుగుతుంది అక్కడ. అసలు ఆ ఎముక ఏందో చూడండి రా ముందు. ప్రైజ్లా ఆ ఎముక ఎరగదు, ఆ ఎముక ఎరగదు. అది ఎందుకో తెలిసిన? ఆ ఎముకలు పట్టుకునేటప్పుడే విశ్వాసం అభిషేకంతో పట్టుకున్నాడు. దాన్ని పట్టుకునేటప్పుడే విశ్వాసం అభిషేకంతో పట్టుకున్నాడు. ఎప్పుడైతే విశ్వాస అభిషేకంతో పట్టుకున్నాడో దానికి కూడా వచ్చింది విశ్వాసం. నువ్వు ఎన్నైనా కొట్టుకుని నేను ఎరగనంటున్నది. ప్రైజ్లా హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త బ్రహ్నం గారు తన భార్య గురించి ఒక మంచి మాట అంటాడు. ఆమె ఎలా డెలివరీ అయిందంటే మిడా గారి కుటుంబానికి ఒకటి ఉంది, మిడా గారి కుటుంబానికి ఒకటి చెబుతానంటాడు. ఏంటంటే మిడా గారి కుటుంబంలో ఆడోళ్ళ ఎముకలు ఉండవు. ఆ మిడా గారి కుటుంబంలో ఆడోళ్ళకు కూడా మగోళ్ళకు ఉన్నట్టు ఎముకలు ఉంటాయి అంట, అంత బలంగా. బా ప్రవక్త చెప్పడి మాట. మిడాగారికి ఉన్న ఎముకలు ఎట్లాంటి పుష్టి కలిగింది అంటే, మగోళ్ళకు ఎముకలు ఎట్టుంటే అట్టుండిద్దంట మిడాగారి యొక్క ఎముకలు అన్నాడు. ప్రైజ్లా. అవును, చక్కగా డెలివరీ కాగలదు నాకు తెలుసు. డాక్టర్ గారు ఎదురుపోయింది, కానీ నాకైతే ధైర్యం ఉంది. ప్రైజ్లా కృప కలుగును గాక. మరి నీకు లేదు ధైర్యం, ఆయనకు ఉంది నీ మీద. కృప కలుగును గాక. కానీ మనకైతే ధైర్యం రావట్లేదు. ఏంటంటే అదే చెప్పాలనుకుంటుంది నేను. ఎందుకు ధైర్యం రావట్లా? ఎందుకు? ప్రైజ్లా. విశ్వాస వీరుడా, ఈ రాత్రి వేళ దేవాది దేవుడు నీ దగ్గర ఏం ఆశిస్తున్నాడు? నిన్ను చూసి అక్కడ అతను ఉన్నాడు, నా బిడ్డ ఉన్నాడని భరోసా ఉందా? నిన్ను చూసి ఆకాశం నుంచి అక్కడ నా బిడ్డ ఉన్నాడులే యోబుతో ఏమన్నాడు సైతాన్తో? ఆ దేశంలో నా కుమారుడు యోబున్నాడు చూసావా అన్నాడు. అన్నాడా? మరి నరసరాపేటలో మీ ఇంటిని చూసినప్పుడు ఏమన్నా ఆయన? నా కుమారుడు కాలేబు ఉన్నాడు పో, నా కుమారుడు సాంసవరం ఉన్నాడు పో. ఏమ్మా
చెప్పొద్దా కొంచెం? ఆయన ఆకాశం చూసి చెప్పొద్దా? కృప కలుగును గాక. హల్లెలూయా. సార్ ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటారు? మీరు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటారు? ఆకాశం నుంచి ఆయన కళ్ళు వచ్చినప్పుడు నా కుమారుడు అక్కడ ఉన్నాడా అని చెప్పేంత జీవితాలు మనకు ఉన్నప్పుడే ఎత్తబడతాం. ఆ జీవితాలు రావాలి మన దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. ఒక పని చెప్పినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే అది నేను చూసుకుంటా భాస్కర్ కానీ ఆమేన్. ఒక ఆత్మ కొరకు ప్రార్థన చేయాల్సి వస్తే మేము ఉన్నాం భాస్కర్ కానీ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది ఎత్తబడే విశ్వాసం అంటే. రాత్రి దేవాది దేవుడు నీ మీద నా మీద ఒక అంచనా కలిగి ఉన్నాడు, ఒక భరోసా కలిగి ఉన్నాడు, ఒక కోరిక కలిగి ఉన్నాడు, ఒక ధీమా కలిగి ఉన్నాడు. ఆ ప్రాంతానికి నా పిల్లలు జీవాన్ని అందిస్తారని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆ సంగతి నీకు అర్థమైతే ఎంత విశ్వాసం కలిగిన వాడివి, ఎంత విశ్వాసం కలిగిన వాడివి. కృప కలుగునుగాక. ఏమైనా ఒక మాట అంటాడు, ఇదంతా నా గురించే జరిగిందన్నాడు. వాళ్ళందరూ కంగు తిన్నారు. ఒక మాట, ఇదంతా నా కొరకే జరిగిందన్నాడు. అది అంత మాట అన్నావు నువ్వు? నిద్రపోయేవాడు అనుకున్నావు కానీ ఎంత పని చేసేవాడు అనుకోవాలి మేము. ప్రైజ్ ది లార్డ్. ఏంటి అంత మాట అన్నావేంటి? ఎస్, ఇదంతా నా కొరకే జరిగింది. ముందు లెగవాయ, ముందు కూర్చో, ముందు కుర్చీలో కూర్చో. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా నీ కొరకే జరిగిందా? ఎస్, నా కొరకే జరిగింది. ఇదంతా ఈ వాడు మునిగిపోతుంది నా కొరకే, ఈ గలిబిలంతా నా కొరకే, ఇక అందరు కలితే నా కొరకే. ఏం చేస్తే పోయితే గలిబిలే నన్ను తీసుకెళ్ళి సముద్రంలో వేయండి, ఒక్క దెబ్బకి ఇది నిమ్మలం అయ్యిద్ది అన్నాడు. నీకు దండం పెడతా, ఆ పని అయితే మేము చేయమయ్యా. భలేవాడివి, నేను నిజమే చెబుతున్నా. నేను కాళ్ళు చేతులు గట్టి లోపలేయండి, ఇదంతా గలిబిలంతా పోద్ది. కాళ్ళు చేతులు గట్టి లోపలేశారు, ప్రశాంతం కూర్చున్నారంతా. వామ్మ జోన చెప్పింది నిజమేనయ్యా. ఈ తుఫాన్ అందరికి కారణము నేనే. ఆమేన్. ఆ ప్రత్యక్షత ఈ రాత్రి నీకు వస్తే ఎంత బాగుండు. ప్రైజ్ ది లార్డ్. నర్సరాపేటలో వధువు ఓడిపోవటానికి కారణం నేనే, కోటలు జరగకపోవటానికి కారణము నేనే. ఒక కొత్త ఆత్మ లోపలికి రాకుండా ఉండటానికి కారణము నేనే. ఈ రాత్రి కానీ ఆయన ప్రేమ నా మీద ఉంది, ఆయన కనికరం నా మీద ఉంది, ఆయన కనుదృష్టి నా మీద ఉంది. ఈ రాత్రి ఆయన నన్ను ఏదో కోరుతున్నా నా యొద్ద, ఏదో ఆశిస్తున్నా నా యొద్ద. ఈ రాత్రి నేను అడ్డుబండగా ఉండకుండా తప్పుకోవాలనుకుంటున్నా. ఆ యవనాన్ని తీసుకెళ్ళి కట్టేసినట్టు నన్ను కూడా తీసుకెళ్ళేయ్యా అనే కోరిక నీ లోపలికి వస్తే నిన్నేది సముద్రంలో వేయడు కానీ ఈ రాత్రి సరి చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అదేంటి కొంచెం టైం తీసుకుంది కానీ ఇప్పుడు టైం తీసుకోదు. ఇప్పుడే కడుగుతాడు ఆయన, ఇప్పుడే శుద్ధి చేస్తాడు ఆయన, ఇప్పుడే నిన్ను రెడీ చేస్తాడు ఆయన, ఇప్పుడే నువ్వు ఏది ఆశిస్తే అది ఇచ్చి పంపుతాడు ఆయన. నీ స్థానానికి నువ్వు రావాలని, నీ పని నువ్వు చెయ్యాలని, ఈ గడియ వాగ్దాన వాక్యములను నువ్వు ఫలించాలని. ఆమేన్. కృప కలుగునుగాక. ఉదయం నేను ఒక మాట చెప్పాను. ఈ గడియ వాగ్దానం ఏంటి? ఏం సార్ ఈ గడియ వాగ్దానం? మనకు దేవుడు వాగ్దానం చేశాడు, నదికి ఆవల ఒక దేశం ఉన్నది, నీ సాక్ష్యం విషయంలో నిత్యముగా ఉండుము. దీని మీద మాట్లాడే ప్రవక్త. ఆ 77 పేరాలో అదంతా ఉండేది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు. నదికి ఆవల ఒక దేశం ఉన్నది, నీ సాక్ష్యం విషయంలో నీ యొక్క సాక్ష్య విషయంలో నిర్భయముగా ఉండుము. అంటే సాక్ష్యాన్ని సజీవంగా ఉంచుకో. అసలు ఇంత కూడా నీ సాక్ష్యాలకు తూట్లు బండే కాక నీ సాక్ష్యాన్ని సజీవంగా ఉంచుకో. ప్రైజ్ ది లార్డ్. ఈజిప్ట్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, కనాన దేశానికి ప్రయాణం అయ్యేటప్పుడు ఆ రాత్రి వారు ప్రభరాత్రి భోజనం తిని బయటికి వెళ్తున్నారు. ఉదయాన్నే ప్రయాణం సాగుతుంది. ప్రైజ్ ది లార్డ్.
ఈజిప్ట్లో ఉన్న ఆ యొక్క ఫరోకు కనబడింది ఏంటంటే మోషే చేసిన క్రియలే కనబడ్డాట. కూర్చొని తీవ్రంగా ఆలోచన చేశాడు, ఇలాంటి క్రియలు నా దేశ చరిత్రలో నేను ఎక్కడా చూడలా. నా దేశంలో దేవతలు ఏమయ్యారు? నెక్స్ట్ క్వశ్చన్ అదే, నా దేశంలో దేవతలు ఏమయ్యారు? 10 తెగుళ్ళు ఆయన తీసుకొస్తే దేవతలు ఏమయ్యారు? ఎన్ని ఎంబ్రియాలు ఏమయ్యారు? వాళ్ళు కొంచెం దూరం వచ్చారు, పారిపోయారు. మిగిలిన దేవతలన్నీ ఏమైనాయి? కోట్లు ఖర్చు పెట్టి దేవతలకు పూజలు పునస్కారాలు చేసి, ఉత్సవాలు చేసి, నవరాత్రులు చేసి, ఏదో రకరకాలుగా ఈజిప్ట్లో చేసి ఉంటారు. ఇంతగా ఈ ఈజిప్ట్లో ఉన్న దేవతలకు మనం చేసామా? ఇన్ని తెగుళ్ళు మన మీదకి వస్తుంటే ఒక్క దేవతను అడ్డుపడలేదు. ఏమైంది దేవతలకి? దేవతలకి ఏమైంది? కూర్చొని ఆలోచన చేస్తున్నాడు ఫరో. తలకాయ పట్టుకున్నాడు ఫరో, ఈ దేవతలకి ఏమైంది? మా కులదేవత అని చెప్పాము కదా నిన్ను, ఏమయ్యావు కులదేవత? ప్రైజ్ ది లార్డ్. అసలు నీళ్ల మీద అధికారి దేవత అని నీ పేరు పెట్టామే, నీళ్లు రక్తంగా మారుతుంటే ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? పంటలన్నీ నాశనం చేయటానికి మిడతలు వస్తే పంటలను కాపాడే దేవత నువ్వేం చేసావు? నీకు ఎన్ని పెట్టావు? పదమ ఫలాలు తీసుకొచ్చి ఎన్ని పెట్టావు నీకు? ఒక్కొక్క దేవతల గురించి ఆలోచన చేస్తుంటే దేవతలు అందరూ పాపం ముసుకేసుకుని పక్కకి వెళ్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవతలందరూ ముసుకేసుకుని పక్కకి వెళ్తుంటే అప్పుడు ఆయనకి కనపడుతుంది ఎవరంటే మోషే చేసిన క్రియలే కనపడుతున్నాయట. మోషే చేసిన క్రియ అసలు ఎక్కడి నుంచి వచ్చిన ఈ క్రియలు? మోషే మాకు తెలిసినోడే, అడవిలో ఎక్కడ నేర్చుకోండి ఈ విద్య? మిద్యాని దేశంలో ఎక్కడ నేర్చుకున్నాడు ఈ విద్య? ప్రైజ్ ది లార్డ్. ఎన్నో సంవత్సరాలు నేర్పామా ఈజిప్ట్లో, వాళ్ళకి అబ్బలేదు. ఈయనకి ఎక్కడ అబ్బింది ఈ విద్య? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. అదే కాదు నేను చెప్పాను, 40 సంవత్సరాలేమో ఆయన మెత్తగా దున్నబడ్డాడంట. ఓన్లీ 5 minutesలో ఛార్జ్ చేశాడు ఆయన. ఆయనకు శక్తిని లోపలికి పంపాడు. 5 నిమిషాల్లో ఈజిప్టును ఓడించే శక్తిని లోపల పెట్టాడు. 5 నిమిషాలు అన్నాడు ఆయన. ఏమా శక్తి చేత బలము చేత ఈ కార్యం జరగదు, అది నా ఆత్మ ద్వారా జరిగిద్ది. ఆ ఆత్మ లోపల పెట్టడానికి 5 నిమిషాలు పట్టింది అన్నాడు ఆయన. ఈజిప్ట్ని గడగడలాడించి కనాను దేశానికి 20 లక్షల మందిని బయటికి తీశాడు. సగం తీసుకుని వెళ్ళి మోషే నీకు దండం పెడతానంటే మొత్తాన్ని నేను తీసుకెళ్ళాలి. నువ్వు వెళ్ళి రాపో, ఆరాధన చేసుకుని రాపో. అట్టేలా నేను గొర్రెలు రావాలి, మేకలు రావాలి, నా ఎడ్లు రావాలి, నా బరిగొడ్లు రావాలి, నా కుటుంబీకులు రావాలి, నా సహోదరుడు రావాలి. ప్రతి ఒక్కరు వచ్చి ఆరాధన చేయాలి. అక్కడ ఒక్కడే పొమ్మంటావేంది నువ్వు? లేదా ఈ రాత్రి నీకు రోసం? నేను ఒక్కడే పరలోక రాజ్యం వెళ్తే నా సహోదరుడి సంగతి ఏంటి? నా సహోదరుడి సంగతి ఏంటి? నా సహోదరి సంగతి ఏంటి? రోసం కలిగిన బతుకులు లేవా? ఏది వర్తమాన పవర్ ఏది? ఇప్పుడు నశించిపోయే ఆత్మ కొరకు నా సహోదరుని బతికించాలన్న ఆశ, ఆకలి, దప్పికి కృప మీకు దొరుకునుగాక. ఈ రాత్రి వేళ దేవుడు వాగ్దానం చేశాడు, ఆవల గట్టికి వెళ్ళటానికి. దేవుడు మీకు అయ్యా చేశాడా? నీ కళ్ళు తెరిస్తే ఆవల గట్టే కనపడాలి. మరి కళ్ళు మూసుకుని అదే కనపడాలి, కళ్ళు తెరిచినా అదే కనపడాలి. కానీ నీకు కళ్ళు మూసుకుంటే చీకటే కనపడిద్ది, కళ్ళు తెరుతావు అమ్మయ్యా కొంచెం వెలుగు కనపడుతుందయ్యా, ఇదే నీకు కనపడేది. కానీ విశ్వాసకి ఆవల గట్టి కనపడాలన్నది. ప్రైజ్ ది లార్డ్. కానీ చర్చిలో ఏం జరుగుతుందో తెలియకపోయినా కనీసం నీ లోపల ఏం జరుగుతుందని తెలియాలి నీకు. ఆ కన్ను కూడా లేకుండా పోయింది. చీకటి కట్టికి చీకటి కమ్మి ఉంది. ఎన్ని ప్రసంగాలు చేసి బల్ల బాధిన ఉలుకు లేదు, పలుకు లేదు.
కానీ నేను నమ్ముతున్నా ఆయన ఇక్కడ ఉన్నాడని, ఆయన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారని, వారికి ఒక్కసారి అప్పచెప్పడం బోధ కొరకు పోరాడతారని, వారు పురుకొల్పుకుంటారని, వారు ఆ ప్రాంతానికి జీవంగా ఉంటారని, వాళ్ళ సమస్య కాదని, ఎన్నో సమస్యలకు జవాబు వారని నేను ఎరుగుతున్నా. దేవుని స్తోత్రం. ఆ దినమున షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మొదటి సంఘ కాలంలో తిమోతి లాంటి యోధుడు, ఎపఫ్రా లాంటి యోధుడు, తీతు లాంటి యోధుడు, లోకా లాంటి యోధులు, మార్కు లాంటి యోధులు, బర్నబా లాంటి యోధులు, అకాలపు వర్తమాన పక్షం నిలబడిన యోధులు, ప్రార్థనలో పోరాడిన యోధులు, ఒంటె మోకాళ్ళ అయినా ఆ ఆంధ్రే లాంటి యోధులు ప్రతి కాలంలో ఉన్నారు దేవుడికి. ఏమాన్. నువ్వు సోమరైనడు అంత మాత్రం పక్కోడు సోమరు అనుకోకు. నేను అనుకోనట్ట. ప్రైజ్లా. కత్తులు వాళ్ళు కూడా బయటికి తీస్తారు, పోరాడతారు. కృప కలుగును గాక, కృప కలుగును గాక. అందరు కుర్రోళ్ళు యుద్ధం చేస్తుంటే 80 సంవత్సరాల ముసలుడు నువ్వే యుద్ధం చేస్తావని కాలేబు తంటే కాలేబు అన్నాడు. 80 సంవత్సరాల వయసులో కాలేబు అంటే దగ్గరికి వస్తే నాకు 40 సంవత్సరాల్లో ఏ ఆరోగ్యమో 80 సంవత్సరాలు అదే ఆరోగ్యం. జయించిన వరకు సాలే కాలేబు, పడుకోకుసేపు అంటే అప్పుడు కాలేబు ఏమన్నాడు తెలిసిన, ఆ కిర్యేస్తేపరిని జయించిన దాకా నేను నిద్రపోను అన్నాడు. ఆ కిర్యేస్తేపరిని జయించిన దాకా నేను నిద్రపోను. ఆ నశించిపోయే ఆత్మలు నరసరాబేడ చుట్టూన్నవన్నీ వర్తమానం దగ్గరకు వచ్చేదాకా నిద్రపోను. వారు కావాలి ఇప్పుడు, వారు కావాలి ఇప్పుడు. ఎరుకో పట్టణం అంతా నాశనం అవుతుంటే నా కుటుంబీకులు ఒక్కను కూడా సావనేనని క్రియలతో వ్యక్తపరిచింది విశ్వాసమని రాహాబు. వాళ్ళు కావాలన్నాడు. ఇప్పుడు ఎంత బాగా చెబితే రక్త సంబంధంలో తీసుకొచ్చుకొని అక్కడ ఇంట్లో కూర్చోబెట్టుకుంది. అలాంటి వ్యక్తులు కావాలి ఇప్పుడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రాత్రి సిద్ధపడ్డారు ప్రభరాత్రి భజనకి? ఏమయ్యా సిద్ధపడ్డారా? ఇశ్రాయేలీయులు ఒక రాత్రి భోజనం తిని ప్రయాణం అయితే 40 సంవత్సరాలకి 40 సంవత్సరాల ప్రయాణానికి అది ఉపయోగపడిందంట. ఎన్ని సంవత్సరాలు? మళ్ళీ వచ్చే నెలకి ఉంటలే. ఇది నిజమే చూద్దాం. మరలా ఆదివారం 1వ తారీఖున ఎప్పుడు వస్తా. ఎందుకంటే ఇది ఈ వారంలో జారిపోతుంది తినదంతా. నిజమేనా? ఇశ్రాయేలీయులు అయితే వాళ్ళు ఒక మాట చదివి ప్రార్థన. అమ్మో టైం చాలా అయింది. కృప కలుగునుగాక. నిర్గమాకాండం 12వ అధ్యాయం మీకు బాగా తెలుసు. నిర్గమాకాండం 12వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్. 11వ వచనం చదువుతాం. పెద్ద చదవండి ఒకళ్ళు. 11. మీరు ఎస్ ఇది అసలు ప్రభురాత్రి భోజనం తినే విధానం. అది యెహోవాకు ఇలా తినాలంట. మరోసారి చదువునానా? మీరు దానిని తినాల్సిన విధం ఏమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని ఎటా ఇంకొక మరుసరు త్వరపడుచు. లాస్ట్కుంటూ ఉండదో ప్రైజ్లా. త్వరపడుతూ ప్రైజ్లా. ఎందుకంటే ఆ మేకను లోపల కాల్చి పెడితే లేకపోతే గొర్రెని కాల్చి పెడితే పీక్కొని తిన్నారు అందరూ. లాస్ట్లో వస్తే ముక్క మిగలదు. మరి త్వరపడుతూ తినాలి. ప్రైజ్లా. ఒక ముక్కన తినాలి. త్వర తినపోయినా ఒక ముక్క అయినా తినాలంటే త్వరపడాలి. మరి ప్రైజ్లా. త్వరపడుతూ తినాలి.
తినేటప్పుడు ఎలా ఉండాలంట? మీ నడుమును కట్టుకొంచు, నీ చెప్పులు తొడుక్కొని, నీ కర్ర చేత. అంటే ఇంట్లోకి వచ్చి కూడా కర్రలు పట్టుకుంటావా ఏంటి? బయట అయితే కర్ర పట్టుకుందావు అబ్బా, గదిలో కదా తింటుంది నువ్వు, నీ కర్ర చేత పట్టుకోమంటాడేంది? ఇప్పుడు మూలన మోషే గారు కట్టలు పెట్టాడు కర్రలో. ప్రైస్లా, దాని అర్థం ఏంటి? కృప కలుగునే గాక. కర్ర పట్టుకోవాల్సిందే. ఏమా ప్రైస్లా, హల్లెలూయా. మీకు సంగతి తెలుసునా? ఈజిప్ట్ దేశం అంతా గడగడ గడగడ వణికింది మోషేని చూసి కాదు, ఈ కర్రను చూసి. ఎవరిని చూసి? ప్రతి ఒక్కరికి చర్చిది. చచ్చేవాళ్ళు అనుకున్నారు, అరే ఆ కర్రలో ఉందిరా ఉన్నదంతా, అరే మోషేలో ఏమి లేదురా, కర్రలోనే ఉందిరా ఉన్నదంతా. ఆ కర్రని ఎవడు లాక్కోట్లేదు ఏందిరా? ప్రైజ్లా, అది మామూలు కర్ర కాదు. అది ఐగుప్తు దేశాన్ని ఓడించిందాకపోయి ఎవడు లాక్కోలేడు. ఈ రోజు నీకు ఇచ్చిన వర్తమానమే ఆ కర్ర, ఈ వాక్యమే ఆ కర్ర. ఎవడు తీసుకోలేడు ఈ కర్రని. కర్ర చేత పట్టుకొని, నడుము బిగించుకొని, చెప్పులు తొడుక్కున్నారా? తొడుక్కున్నారా అన్న? తొడుక్కుంటే బుధవారానికి రావడానికి ఏమైంది? శనివారానికి రావడానికి ఏమైంది? ఆదివారం కూడా రావట్లేదు. పాపం విఐపీలు. అబ్బా, నాకు ఎప్పుడో ఒక మాట గుర్తొస్తుంది. ఒక సిస్టర్కి ఆదివారం అమ్మ చర్చికి రాలేదమ్మా అంటే, చుట్టాలు వచ్చారన్నా అందుకని రాలేదు. అమ్మ చుట్టాల కంటే దేవుడి కంటే చుట్టాలు ఎక్కువ అమ్మ అంటే, కాదన్న మీ చుట్టాలు వచ్చారన్నా, ఖచ్చితంగా ఉండాల్సిందేనన్నా, వాళ్ళకి వండాలి, అది చేయాలి, ఇది చేయాలి. నేను చాలా చాలా బాధపడ్డాను. ఇలా ఎందుకు మాట్లాడతారు వీళ్ళు? ఎందుకు మాట్లాడతారు వీళ్ళు? దేవుడు వాక్యం కంటే నీ చుట్టాలు ఎక్కువ? దేవుడు వాక్యం కంటే నీ ఫంక్షన్ ఎక్కువ? దేవుని వాక్యం కంటే నీ డబ్బు ఎక్కువ? దేవుని వాక్యం కంటే నీ పెళ్ళి ఎక్కువ? వాడు విఐపి పెళ్ళైన ఆదివారం రోజు మేము వెళ్ళాం. మా చుట్టాలు నేను ఆదివారం కానీ ప్రార్థన టైంలో కూడా నన్ను చూసుకొని పెడతారు. ఎందుకంటే అబ్రహం రాడయ్యా, ఆదివారం పెడితే రాడు అని. వాడిగా దేవుడు పెట్టిన బావు. అలా మాట్లాడిన పిల్లలు ఆదివారాలు కూడా చూడలేదు కొంతమంది. అది బాధ, అది బాధ. నడుము బిగించుకొని, చెప్పులు తొడుక్కొని, కర్ర చేత పట్టుకొని త్వరపడుతూ తినాలట. ఈ ప్రభురాత్రి భోజనం తినాలి, త్వరపడుతూ తినాలి. ఫస్ట్ తారీఖు లేదా ఫస్ట్ ఆదివారం ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నాం. త్వరపడుతూ తినాలి. వారిని దేవుడు చూస్తున్నాడు. అది ఈ భోజనం తినడానికి నీకు త్వరపడే తత్వం కానీ ఉంటే, ఈ తిన్న భోజనాన్ని ఇతరులకు పంచడానికి కూడా అదే తత్వం ఉండిద్ది. నువ్వు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి ఈ రాత్రి తిన్న ఈ భోజనాన్ని ఇతరులకు పంచడానికి అదే త్వరపడే తత్వం ఉండిద్ది. దేవుడు నీ మీద ఆధారపడ్డాడు. మర్చిపోద్ది మాట. ఆయన ఆకాశం మీద, సూర్యుడి మీద, చంద్రుల మీద ఆధారపడలా. ఆయన నీ మీద ఆధారపడ్డాడు. ఆయన విధానం అది మార్చడు. నువ్వు పలకాలి, నువ్వు ప్రార్థించాలి, నువ్వు వర్తమానం చెప్పాలి, నువ్వు సాక్ష్యం చెప్పాలి, నువ్వు వెళ్ళాలి బయటికి. ఇది దేవుడు కోరుకుంది. కాబట్టి రాత్రి ప్రభురాత్రి భోజనం తిని మీరు సజీవమైన సాక్షులుగా ఉండటానికి రేపు ప్రయాణం చేయబోతున్నారు. దీనికై రాత్రి త్వరపడుతూ తినమన్నాడు ఆయన. తినమన్నాడా? సత్యమైన దట్టి నడుము కట్టండి. నడుముకి ఎందుకు కట్టుకోమన్నాడు? అయ్యా, సత్యం కొరకు నిలబడాలంటే నడువులు ఉండాలి. నడువులు లేనివాడు సత్యం కొరకు నిలబడలేడు. అందుకని దాన్ని కొంచెం గట్టిగా కట్టుకున్నాడు. ఆ తర్వాత
చెప్పులు దొడుక్కన్నాడు. అది సిద్ధ మనసనే జోడు. ఈ జోడు లేకపోతే పడుకోమనిద్ది. ఈ జోడు లేకపోతే ఏమనిది? పడుకో అనిద్ది. నువ్వు ఏదో మాంసం తింటే నిద్ర రాదు, ఈ జోడు లేకపోతే నిద్ర వచ్చింది. చాలామంది అనుకుంటా నేను మాంసం తిన్నాను పాస్ గారు, అందుకే అట్ట పడుకోగానే నిద్ర వచ్చింది. అది కాదు అసలు నిద్ర. జోడు లేదు ముందు. ప్రైజ్లా. సిద్ధ మనసనే జోడు లేదు అక్కడ. నువ్వు మాంసం తిను, 1 కేజీ తిను, ఇంట్లో పడుకోవు. వస్తావు చర్చికి సిద్ధ మనసు ఉంటే, అంతేగాని నిద్రబావు. సిద్ధ మనసున జోడు, కర్ర చేత పట్టుకో. ఏంటి కర్ర? ఈ గడియ వర్తమానం. ఈ గడియ వర్తమానం. అది నీ భుజాల మీద పెట్టిన వర్తమానం. నిన్ను నమ్మిని నీకు ఇచ్చిన వర్తమానం. అది నీ మీద ఆధారపడిన వర్తమానం. అది దాన్ని పట్టుకో. అప్పుడు తిను, అప్పుడు తిను. ప్రజలా, పనికి వెళ్ళేటప్పుడు తేలిక కూర్చొని కడుపు నిండా తినడాడు. 2 ముద్దలు అట్లా లోపల వేసుకుని వెళ్ళటమే. అర్థమైందా? పనికి వెళ్ళేటప్పుడు తేలిక కూర్చొని తినరు. 4 ముద్దలు నోట్లు వేసుకోవటము, వెళ్ళిపోవటం. చేయలేదు అలాంటి పనులు మీరు? అంతే. ఈరోజు మన ప్రయాణం కూడా అలాగే ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. సార్, బతకటం కోసం 4 తినండి. బతకాలనే తినటానికి బతకాకండి. తినటానికే బతకాకండి. బతకటానికి 4 తినండి, ఎలాంటి ముందుకి. కానీ ఈ శరీరం మీద కోరికలు పెట్టుకొని అయ్యా సమయం వృధా చేయగాకండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. తల వంచిత ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం తిందాం, 1 అరగంటలో ముగిద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించను గాక, కృప కలుగును గాక. ఒక చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేద్దామా? చదువుదాం. 1 కొరింథీ రాసిన పత్రిక. మధు చదవమ్మా. 1 కొరింథీ 11:23 నుంచి ఒక చిన్న వాక్యం చదువు. ప్రే చేస్తా. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దట్స్ ట్రూ. ఆమేన్. వాక్యం నీ ముందు పెట్టబడింది. పరీక్షించుకో, నీ జీవితం ఏ రీతికుందో, అర్హుడువా కాదా. ఒకవేళ ఏదైనా చిన్న పొరపాట్లుంటే ఒప్పుకో, ఇప్పుడే సరి చేసుకో. ఎవరి మీదైనా ఉంటే ఇప్పుడే అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకో. ఒకవేళ ఏదైనా సరి చేసుకోవాల్సింది ఉంటే ఇప్పుడే ప్రభుతో సమాధానపడు. వాయిదాలు వేయకు. క్షమించటానికి ప్రధాన యాజకుడు ఇక్కడ ఉన్నాడా? కాబట్టి క్షమాపణ ఆయన ఇస్తాడు. ఒప్పుకోల మీద క్షమాపణ. ఒప్పుకోండి, సరి చేసుకోండి. అప్పుడు రక్తం చేత కడగబడి ఈ శరీరం తినడానికి, రక్తం తాగటానికి తగిన అర్హులుగా ఉండండి. ఇది రాబోతున్న జీవితానికి, చక్కని క్రైస్తవ జీవితం జీవించటానికి మీకు అన్ని విధాల దేవుని యొక్క సహాయం నీకు దొరికింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకవేళ నీకు అన్నీ తెలిసి ఏం జరిగిద్దిలే అని కానీ తింటే ఖచ్చితంగా మరణం ఉంది, ఖచ్చితంగా రోగాలు ఉన్నాయి, ఖచ్చితంగా నువ్వు దూరం అయిపోతావు. ఇది అగ్ని. అగ్నితో మనము ఆటలు ఆడొద్దు. దేవుడు దహించి అగ్ని ఉన్నాడు.
పాపంతో ఇచ్చేస్తే చచ్చిపోతాం. అలాంటి పనులు చేయొద్దు. మీరు పశ్చాత్తాపం కలిగి ప్రభు కొరకు చక్కని సాక్షులుగా ఉండండి. ప్రభు రాత్రి భోజనం తిని మిగిలిన జీవితానికి సాక్ష్యము చేకూర్చుకునేదానికి చక్కని జీవితాలను జీవించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. తల్ల ఉంచుదాం, తల్ల ఉంచుదాం. నమ్మదగిన యేసయ్య, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం ఎంత గొప్ప దేవుడవు అయ్యా. మాలో నువ్వేం ఆశిస్తున్నావో మా ముందున్న భక్తులు వారి వారి యొక్క పనులు వాక్యంలో చక్కగా జరిగించారు. దానికి ముందుగా కనుగొన్నారు, జీవించారు. వారి జీవితాలు వాక్యముగా మార్చావు. ప్రపంచానికి సాక్ష్యం ఇచ్చావు. లైవ్కి మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభు. ఇప్పుడు మేము జీవించాలి. అది మా భుజాల మీద మోపబడిన రాజ్య సువార్త అని మా ప్రవక్త చెప్పారు. స్వామి, ఈ రాత్రి వేళ నీ పిల్లలు ఏదైతే విన్నారో వారి కొరకు నియమించబడిన వాక్యం ఏదైతే ఉన్నదో అందులో వారు పరిపూర్ణులు అవ్వటానికి, అందులో వారు జీవము కలిగి ఉండటానికి, అందులో వారు సాక్షులుగా ఉండటానికి కృప చూపండి తండ్రి. వారి వాక్య భాగం ఎత్తబాటై ఉండగా ఆవలగట్టులో ఉన్న దేశమును చూసే కళ్ళు బిడ్డలకు దయచి ప్రభువా, ఎలీషాకు నేత్రములు తెరిచి ఏం జరుగుతుందో ఎలీషా చూసేటట్లు చేసిన దేవుడవు. ఈ బిడ్డలకు కూడా ప్రభువా, నీ వాక్యం, ఈ గడియ వాక్యం, ఆ ఎత్తబాటు, ఆవలగట్టు దేశం, పరిశుద్ధుల పరివారం, నా తండ్రి ఏదైతే ఉన్నదో మాకు వాగ్దానం చేయబడిన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, మా పితరులకైతే అయ్యా బంగారపు వీధులు కలిగిన దేశం, పాపులు ఉండిన దేశం, పరిశుద్ధులు నివాసం చేసే దేశం, దాన్ని చూడగలిగిన నేత్రాలని బిడలకు దయచి దాని కొరకై వారు నడుము కట్టుకొని, వారి చెప్పులు తొడుక్కొని, వారి వర్తమానమైన కర్రను పట్టుకొని, మీ శరీరం తినే రక్తము త్రాగి ఆవల గట్టుకు ప్రయాణం చేసే కృప బిడ్డలకు దయచేయం. అట్టి కృపతో నింపమని తండ్రి, ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ ప్రభరాత్రి భోజనాన్ని బట్టి నీ పాదాలు స్తుతిస్తూ మా పాపములను మా దోషములను మరొకసారి క్షమించి ప్రభు, ఈ శరీరం తినడానికి అర్హులను చేయమని, ఈ రక్తం త్రాగటానికి అర్హులను చేయమని ఈ వర్తమానాన్ని బట్టి నీ పాదాలను స్తుతిస్తూ రోసముగా మా కాలంలో మేము బ్రతకటానికి కృప చూపయ్యా. ఇది నీ ఆత్మ ద్వారా జరిగే కార్యమన్నావు. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఆ రీతికి నడిపించమని, నశించిపోయే బిడలకు అయ్యా, జీవం కొరకు ఎతికే బిడలకు మీ తరపున జీవం అందించే బిడలుగా, బహు నమ్మకమైన పనివారిగా, సజీవమైన సాక్షులుగా ఉండటానికి కృప చూపమని మమ్మల్ని అందరినీ కృపాహస్తంలోకి అప్పగిస్తూ ప్రతి మాట నూరంతలో ఫలింపచేయమని క్రీస్తు మీ నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనంతా లేచి నిలబడదాం.